నమస్కారం. జీవన బంధాలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన జీవన బంధాలు కార్యక్రమంలో మనం ఎంచుకున్న టాపిక్ పిల్లలు, అలాగే వాళ్ళ మానసిక ఎదుగుదలలో లోపాలు. చాలా మంది పిల్లలకు మానసిక ఎదుగుదలలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ ఎంతో మంది పేరెంట్స్ ఈ విషయంలో అవగాహన లేకపోవడం వల్ల, వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేకపోవడం వల్ల కొంచెం లేట్ అయితే ట్రీట్మెంట్ అందించినా కూడా మంచి రిజల్ట్ రావడం చాలా కష్టమైపోతుంది. అంటే ఎంతో సున్నితమైన ఈ విషయం గురించి మరికొంత అవగాహన మనకు పిల్లలకు, పేరెంట్స్ కి అందించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు అనిత ఆర్య గారు, క్లినికల్ సైకాలజిస్ట్. మేడంతో మాట్లాడదాం. అనిత గారు నమస్కారం అండి. సో ఈ రోజు చాలా ముఖ్యమైన టాపిక్, ఎంతో మందికి చాలా ఉపయోగపడేటువంటి టాపిక్ మనం సెలెక్ట్ చేసుకున్నాము. పిల్లలు, అలాగే మానసిక ఎదుగుదలలో లోపాలు. చాలా మంది పిల్లలకు ఈ సమస్యతో బాధపడుతున్నారనే విషయం పేరెంట్స్ కి తెలియదు. మరి పిల్లలు మానసిక ఎదుగుదలలో లోపాలు ఉన్నాయి అనే విషయం తెలియకపోవడానికి వాళ్ళకి కారణాలు ఏంటి? అసలు ఈ సమస్య రావడానికి ముఖ్య కారణం ఏంటంటారు? సమస్య రావడానికి ముఖ్య కారణం చాలా రకాలుగా ఉందండి. ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి తీసుకున్నట్టయితే, మనం ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి థైరాయిడ్ లెవెల్స్ నార్మల్గా లేకపోయినా, లేదంటే వాళ్ళలో బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, డయాబెటీస్ లాంటివి వచ్చినా, లేదంటే తల్లి అంతకుముందు మానసిక సమస్యలకి ఏదైనా మెడికేషన్ తీసుకుంటున్నా, ఇలాంటివన్నీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటే ప్రెగ్నెన్సీ టైంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ. ప్రెగ్నెన్సీ టైంలో ఇలాంటివి జాగ్రత్తలు తీసుకుంటూ, అంటే ఒక ఎండోక్రైనాలజిస్ట్ కానివ్వండి, ఒక గైనకాలజిస్ట్ దగ్గర రెగ్యులర్ చెకప్స్ లో ఉండి మెడిసిన్ తీసుకుంటే, ఇలాంటి మందులు తీసుకున్నా కూడా పిల్లల్లో ఎదుగుదల లోపాలు వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. సెకండ్ ఏంటంటే డెలివరీ టైంలో వచ్చే కాన్సిక్వెన్సెస్. అంటే కొంతమంది ఇళ్లలో డెలివరీ అయిపోతుంటారు, కొంతమందికి ఎమర్జెన్సీ డెలివరీలు అయిపోతూ ఉంటాయి, కొంతమంది ప్రీ మెచ్యూర్ బేబీస్ ఉంటారు. అంటే 3 వారాల కన్నా ముందు పుట్టిన పిల్లల్ని మనం ప్రీ మెచ్యూర్ బేబీస్ అంటాం. ఇలా ముందే డెలివరీ అయిపోవడము, ఒక్కొక్కసారి పుట్టినప్పుడు హెడ్ ఇంజురీ అయిపోతుంటుంది పిల్లలకి, అంటే నార్మల్ డెలివరీ ఎక్కువ చూస్తూ ఉంటాం ఇలాంటివి. అలా ఉన్నప్పుడు ఇలాంటి వాటి వల్ల ఈ ఎదుగుదలలో లోపాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బిడ్డ పుట్టిన వెంటనే ఏడవకపోవడం కూడా ఎదుగుదల లోపానికి ఒక కారణం అవుతుందండి. అసలు యాక్చువల్గా బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది అనేది మనం ఈరోజు తెలుసుకున్నాం. బ్రెయిన్ పుట్టగానే పిల్లల్లో ఎలా ఉంటుందంటే ఒక బంకమట్టిలా ఉంటుందండి. అది దానికి ఒక ఏ విధమైన అవగాహన ఉండదు. బ్రెయిన్ లో చాలా ట్రిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి, అంటే కోటాను కోట్ల న్యూరాన్స్ ఉంటాయి. ఆ న్యూరాన్స్ అన్ని ఎలా ఉంటాయంటే మర్రి బుడలాగా ఇలా విడివిడిగా ఉంటాయండి. ఆ న్యూరాన్ ఒకటి కనెక్ట్ అయినప్పుడే మనకి ఎదుగుదల స్టార్ట్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మనకి పుట్టిన వెంటనే పిల్లవాడు ఏడవడో, ఎప్పుడైతే వాడికి ఆక్సిజన్ అందదో, ఈ న్యూరాన్స్ కొంచెం కనెక్ట్ అవడం లేట్ అవుతుంది. లేట్ అవుతుండే కొద్దికి ఎదుగుదలలో లోపాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. అలానే ఎప్పుడైతే ఒక 2 న్యూరాన్స్, అంటే పిల్లలు ఫస్ట్ తల్లిని గుర్తుపడతారు. ఎలా గుర్తుపడతారు? తల్లి పదే పిల్లవాడి దగ్గరికి వెళ్ళడం, పిల్లవాడిని పలకరించడం, మాట్లాడడము. అలాగనే ఏమవుతుంది, తల్లిని చూస్తున్నాడు, తల్లి మాటలు వింటున్నాడు, తల్లి రాగానే తడి బట్టలు తీసేస్తోంది, పొట్ట నిండిపోతుంది. అంటే ఈ 4 రకాలైన న్యూరాన్స్ కనెక్ట్ అయిపోతూ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే మనం ఇలా స్టిమ్యులేషన్ అంటాం, అంటే ప్రేరణ కలిగిస్తామో ఒక పిల్లవాడి మెదడుకి, అది బాగా ఎదుగుతూ ఉంటుంది. ప్రేరణ లేని పిల్లల్లో ఎదుగుదల తక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పిల్లలు పుట్టిన వెంటనే ఏ విధమైన ఆరోగ్య సమస్యల వల్ల ఇన్క్యుబేటర్లో ఉంచినా కొంచెం ఈ మానసిక ఎదుగుదల కరెక్ట్ గా ఉందో లేదో మనం రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ ఉండాలి. రెగ్యులర్ గా అంటే 2.5 years వచ్చే వరకు కొంచెం మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలండి. మనం చాలా సార్లు అనుకుంటుంటాం బ్రెయిన్ పెరుగుతూ ఉంటుంది, పెరిగితే నేర్చుకుంటారు, పెద్దవాళ్ళైతే నేర్చుకుంటారు. అలా ఉండదండి. బ్రెయిన్ పెరుగుదల 100%లో 80% 6 ఏళ్ల వయసు లోపల జరిగిపోతుందండి. అంటే 80% బ్రెయిన్ కనెక్షన్స్ 6 ఏళ్ల వయసు లోపల జరిగిపోతుంది. తర్వాత మిగిలిన 20% 18 ఏళ్ల వరకు జరుగుతుందండి. ఈ 6 ఏళ్ల తర్వాత సైజు పెరుగుతూ ఉంటుంది తప్పితే లోపల కనెక్షన్స్ ఏమి ఉండవండి. కాబట్టి మనకి ఏదైనా లోపం ఉంటే 6 ఏళ్ల లోపు మనం గుర్తించగలిగితే దాన్ని తొందరగా రెక్టిఫై చేయొచ్చు. ఎందుకు రెక్టిఫై చేయొచ్చు అంటే 6 ఏళ్ల తర్వాత ఈ ఎక్స్ట్రాగా మిగిలిపోయిన న్యూరాన్స్ అన్ని వాటికవే అంతరించిపోతాయి. అంటే ఇంకా వేరే న్యూరాన్స్ ఉండవు. మన బ్రెయిన్ లో ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఒక్కొక్క పనికి నిర్దేశించబడింది అనమాట. ఒకటి చూడడానికైతే, ఒకటి వినడానికైతే, ఒకటి ఆలోచించడానికి, ఇలా రకరకాల పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్. ఎప్పుడైతే మనం 6 ఏళ్ల తర్వాత ఒక సమస్యను గుర్తించామనుకోండి, ఈ పార్ట్ లో పని చేస్తున్న పార్టే పని చేయని పని కూడా ఎక్స్ట్రా వర్క్ అని తీసుకోవాల్సి వస్తుంది. ఆ ఎక్స్ట్రా వర్క్ తీసుకోవడం, ఇంతకుముందు మీరు అన్నారు, అది ట్రైన్ చేయడం కష్టం అయిపోతుంది. అంటే ఒక న్యూరాన్ చేసే పని 2-3 పనులు తన నెత్తి మీద వేసుకుని అది చేయాల్సి వస్తుంది. కాబట్టి పిల్లవాడిని ట్రైన్ చేయడానికి చాలా టైం పడుతుందండి. ఓకే. అంటే ఈ కారణాలలో ఇప్పుడు మేనరిక సంబంధం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అంటారు కదా,
మరి ఈ కారణం కూడా చూసుకోవచ్చా? మేనరికాల వల్ల కూడా పిల్లల్లో ఎదుగుదల లోపాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. ఓకే. అయితే మేడం గుర్తించాలి ముందుగానే 6 years లోపు గుర్తిస్తేనే మంచి రిజల్ట్ ఉంటుంది అంటున్నారు కదా. గుర్తించడానికి ఇప్పుడు పేరెంట్స్ కి కూడా సరైన అవగాహన ఉండాలి కదా, మరి దాని గురించి ఎలా చెప్తారు? మా పిల్లల్లో ఎదుగుదల లోపాలని మనం చాలా ఈజీగా గుర్తుపట్టచ్చండి. ఫస్ట్ ఏంటంటే 3 నెలల కల్లా తల నిలబెట్టడము, 5 months కల్లా బోర్ల పడడము, ఇలాంటి చిన్న చిన్నవన్నీ పెద్దవాళ్ళు అందరూ చెప్తుంటారు. 4 నెలలకి ఈ పని చేయాలి, 5 నెలలకి చేయి వేలు గట్టిగా పట్టుకోవాలి, తర్వాత 9 8 నెలలు వచ్చేప్పటికల్లా బోర్ల పడాలి. అంటే 2 సైడ్ల ఇలాను పడాలి, ఇలాను పడాలి. ఇంకొకటి ఏంటంటే ఈ చేతిలో ఉన్న వస్తువు ఈ చేతిలోకి మార్చుకోవడము, ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలోనే తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉంటారు. చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే వాళ్ళ నాన్నగారు నిదానంగా నేర్చుకున్నారు, లేదంటే వాళ్ళ తాతగారు నిదానంగా నేర్చుకున్నారు, మావాడు కూడా నిదానంగా నేర్చుకుంటారు అంటారు. కాబట్టి ఏ వయసులో జరగాల్సింది అంటే 5 months కల్లా బోర్ల పడ్డము, 1 year కల్లా నిలబడి తప్పటడుగులు వేయాలండి. 18 నెలల లోపల కనీసం 3 ముక్కలు ఉన్న ఒక సెంటెన్స్ మాట్లాడచ్చు. దాంట్లో పిల్లలకి పాపం చిన్నవాళ్ళు కాబట్టి నువ్వు నేను రేపు ఎల్లుండు ఇలాంటి తేడాలు తెలియకపోవచ్చు, కానీ వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో క్లియర్ గా అయితే చెప్పగలుగుతారు. అంటే కనీసం వాళ్ళని చూసుకునే వాళ్ళకన్నా ఇది ఈజీగా అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా మన పిల్లల్లో ఎదుగుదల ఉందా లేదా అని మనం కంపేర్ చేసుకోవాలంటే అదే ఏజ్ పిల్లల్ని మనం గమనిస్తూ ఉంటే మనకు తెలిసిపోతుంది వాళ్ళు ఎలా ఉన్నారు, మన పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళలాగానే ఉన్నారా లేదా. ఇలాంటివన్నీ మనం పక్క పిల్లలు అంటే మన కజిన్స్ కానివ్వండి, వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలతో మనం కంపేర్ చేసుకున్నప్పుడు దీన్ని ఈజీగా మనం గుర్తించగలుగుతాం. ఓకే. మరి ఈ మానసిక ఎదుగుదల లోపాల వల్ల పర్యవసానాలు ఏముంటాయంటారు? మామూలుగా మానసిక ఎదుగుదల లోపాల వల్ల చాలా రకాలైన సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే మానసిక సమస్యలు కానివ్వండి, లేదంటే సొసైటీలో ఒక మంచిగా వాళ్ళు ఎదగకపోవడం కానివ్వండి, చదువులో లోపాలు ఇలాంటివన్నీ వస్తాయి. మనం ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందామండి. ఎప్పుడైతే మనము మానసిక ఎదుగుదల సరిగా లేదనుకోండి, వాళ్ళలో ఎక్కువ మందికి లో ఐక్యూ ఉంటుంది. అంటే తెలివితేటలు మిగిలిన పిల్లలతో ఉండాల్సినంత తెలివితేటల కన్నా తక్కువ ఉంటాయండి. మనం దాన్ని లో ఐక్యూ అంటాం. అంటే ఉండవలసిన దానికన్నా తక్కువ ఉంటాయండి. ఇలాంటి పిల్లలు తర్వాత కేటగిరీలో ఏమవుతారంటే అది గుర్తించడం కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే బార్డర్ లైన్ లో ఉన్న వాళ్ళని మనం గుర్తించడం కలగడం కష్టం. ఇలాంటి పిల్లల్లో ఇంకొక సమస్య ఏంటంటే లెర్నింగ్ డిసబిలిటీస్, అంటే చదువుకోవడంలో లోపాలు బాగా కనపడుతూ ఉంటాయి, రాయడంలో లోపాలు బాగా కనపడుతూ ఉంటాయి. ఇంకా కొంతమంది పిల్లల్లో ఏంటంటే ఆటిజం అనే సమస్యలు. ఈ 3-4 రకాల సమస్యలు మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఈ తరచుగా చూస్తూ ఉన్నా కూడా మనం వాటిని సమస్యగా గుర్తించాం అన్నమాట. పిల్లలు మారం చేస్తున్నారనో, పిల్లలకి అర్థం కావట్లేదనో, ఇంకే విధంగానో మనం దాన్ని మభ్య పెట్టుకోనో, లేదంటే సరైన అవగాహన లేకపోవడం వల్ల దాన్ని ఎక్కువ పరిగణలోకి తీసుకోం. ఎప్పుడైతే వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటామో దాన్ని తొందరగా మార్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుమూలనంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, 6 ఏళ్ల లోపే మనం ఏ సమస్యకైనా తొందరగా పరిష్కారం వెతుక్కోగలం. తర్వాత చాలా ఇబ్బందులు అవుతాయి. ఓకే. అంటే చదువుకి సంబంధించి అంటే ఆ ఏజ్ లో ఎక్కువ చదవరు, కాన్సన్ట్రేషన్ ఉండదు అని పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు, ఆటల మీదే ఉంటుంది అని. కానీ ఇది కరెక్ట్ గా ఎదుగుదల లోపం వల్ల సమస్య ఉంది అనేది మాత్రం గుర్తించడం కొంచెం కష్టం అవుతుంది. ఓకే. మరి లో ఐక్యూ ఉన్నప్పుడు పిల్లలు ఇంకా వాళ్ళకి ఫ్యూచర్ లో ఎలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి అంటారు? ఇది వెంటనే గమనించుకుని పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవ్వాలి? లో ఐక్యూని మనం గుర్తించడం చాలా ఈజీ అండి. ఇలాంటి పిల్లలు జనరల్ గా ఏంటంటే మిగిలిన పిల్లలంతా హుషారుగా ఉండరు. అంటే పరిగెట్టడం, పైకెక్కడం, కిందకి దిగడం, ఆటలు ఆడడం కాదండి. మిగిలిన పిల్లలంతా హుషారుగా మాట్లాడలేకపోవడం, అంటే ఏదైనా చెప్పదలుచుకున్నప్పుడు క్లారిటీగా చెప్పలేకపోవడము, లేదంటే జనరల్ నాలెడ్జ్ గురించి ఏదైనా మాట్లాడుతున్నప్పుడు మాట్లాడలేకపోవడము, నలుగురు కూర్చొని గేమ్ ఆడుతున్నప్పుడు ఈ పిల్లలు ఎప్పుడూ ఆడ్ మ్యాన్ అవుట్ అయిపోతుంటారు. ఎందుకంటే అంత త్వరగా వాళ్ళకి విషయం అవగాహనకి రాదనమాట. కొంచెం స్లోగా నేర్చుకుంటూ ఉంటారు. అందులో ఇలాంటి పిల్లలు ఏంటంటే అవతల వాళ్ళ ఎమోషన్స్ ని అర్థం చేసుకోవడం కూడా కొంచెం డిలే అయిపోతుంది. అంటే అమ్మ కోపంగా ఉన్నారనో, నాన్నగారు విసుగ్గా ఉన్నారనో ఇలాంటివి అర్థం చేసుకోవడం తగ్గిపోతూ ఉంటుంది. చాలా స్లోగా డెవలప్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. అంటే పదే ట్రైనింగ్ మీద కానీ ఏ పని నేర్చుకోరు. ఇలాంటివన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇంట్లో ఉన్నంత వరకు బాగానే ఉంటుంది, ఎందుకంటే తల్లిదండ్రులు అన్ని కేర్ గా చూసుకుంటారు. స్కూల్కి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే నలుగురు ఆడుతున్నప్పుడు ఈ పిల్లలు వాళ్ళతో కలవలేరు, ఎందుకంటే దాంట్లో గేమ్ లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీళ్ళకి అర్థం కావు. ఇలాంటి పిల్లలు ఏమవుతారంటే చాలా వరకు మిగిలిన పిల్లలు వీళ్ళని బులీ చేస్తుంటారు. ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదు, నీకు తెలియదు, అలాంటి మాటలు పక్క వాళ్ళు అనడం వల్ల ఇలాంటి పిల్లల్లో కోపతాపాలు ఎక్కువ అవడం కానివ్వండి, లేదంటే ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే అక్కడికి వెళ్తారు, వాళ్ళకి అర్థం కాదు ఏం జరుగుతుందో, కాబట్టి దే వాంట్ టు కట్ డౌన్ ఫ్రమ్ ద అదర్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్.
అలాంటి వాళ్ళకి ఆత్మన్యూనత భావం ఎక్కువ ఉంటుంది, అంటే లో సెల్ఫ్ ఎస్టీమ్ చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటి పిల్లలు. మనం ఇంకా ఈజీగా గుర్తుపట్టచ్చు ఇలాంటి పిల్లల్ని అంటే, ఇలాంటి పిల్లలు వాళ్ళ వయసు వాళ్ళతో కాకుండా వాళ్ళకన్నా చిన్న వాళ్ళతో కానీ పెద్ద వాళ్ళతో ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళ వయసు వాళ్ళు మాట్లాడుకునే మాటలు వీళ్ళకి అర్థం కావు. ఎందుకు చిన్న వాళ్ళతో ఉంటారంటే, చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, వీళ్ళని మిగిలిన వాళ్ళందరూ చిన్నవాళ్ళు కాబట్టి వీళ్ళని చాలా రెస్పెక్ట్ గా చూసుకుంటూ ఉంటారు. పెద్దవాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తారంటే, వాళ్ళు పెద్దవాళ్ళు ఈ బాబు చాలా చిన్నవాడు కాబట్టి ఎక్కువ ప్రేమగా అభిమానంగా అది నాన్న ఇది నాన్న అని చెప్తుంటారు కాబట్టి వాళ్ళకి అక్కడ కంఫర్ట్ గా కనపడుతుంది. అంటే చిన్న పిల్లలతో కానీ పెద్ద పిల్లలతో కానీ చాలా కంఫర్ట్ గా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ లో ఐక్యూ ఉన్న పిల్లల్లో ఇంకోటి ఏంటంటే అకాడమిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి. అకాడమిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, తల్లిదండ్రులు ఎక్కువగా చదువు మీద ఎక్కువ శ్రద్ధ కానీ లేదంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న పిల్లల అయితే ఏమవుతుందంటే పిల్లల మీద ఒత్తిడి ఎక్కువైపోతుంటుంది. అసలే పిల్లవాడికి అర్థం అవ్వట్లేదు, పైగా తల్లిదండ్రుల ఒత్తిడి, స్కూల్లో పిల్లలు ఈ అబ్బాయిని ఇద్దరు రానివ్వట్లేదు. కాబట్టి ఇది 2 రకాలుగా మారే ఛాన్సెస్ ఉందండి. ఫస్ట్ రకం అయితే ఏంటంటే ఒంటరిగా ఉండిపోయి అలూఫ్గా ఉండిపోయి ఇంకా డిప్రెషన్ స్టేట్లోకి వెళ్ళిపోతుంటారు. రెండోది ఏంటంటే విపరీతమైన అగ్రెసివ్ బిహేవియర్, అంటే వాళ్ళని ఏం అనకపోయినా వాళ్ళని అన్నారేమో అని అరవడము, కొట్టడము, వాళ్ళని అంటున్నారేమో అని బాధపడిపోవడము, లేదంటే గట్టి గట్టిగా అరవడము, ఇలాంటి పనులని చేస్తుంటారు. ఒక్కొక్కసారి వేరే వాళ్ళ మీద చూపిస్తుంటారు, ఒక్కొక్కసారి వాళ్ళ మీద వాళ్ళే చూపించేసుకుంటూ ఉంటారు. అంటే ఏంటంటే బిహేవియరల్ చేంజెస్ కూడా వస్తాయి లో ఐక్యూ ఉన్నప్పుడు. ఎందుకంటే వాళ్ళకి పాపం ఏం జరుగుతుందో అర్థం అవ్వదు, వాళ్ళకి టైం తీసుకుని అర్థం చేసుకోగలరు. అలా మనం ఈజీగా గుర్తుపట్టచ్చండి. ఓకే, సో మానసిక ఎదుగుదలను ఎలా అరికట్టొచ్చు, ఇంకా ఆ సమస్యతో బాధపడుతున్న పిల్లలను ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాము. బట్ అంతకన్నా ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. జీవన బంధాలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గ్రామాల్లో ఉండే మనకు ప్రగతి బాటలు తెరిచింది. రోడ్ల మీద కోతుల ఫోటోలు తీస్తున్నావేంట్రా, ఇదేనా విశేషమా? అరే బాబాయ్, నా మొబైల్ ఫోన్ లో మేరీ సడక్ యాప్ ఉంది. దాని ద్వారా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించిన ఏ సమాచారమైనా ప్రభుత్వానికి పంపొచ్చు. రోడ్ల గురించిన సలహాలు లేదా ఫిర్యాదుల మీద ప్రభుత్వం ఆవశ్యక చర్యలు తీసుకుంటుంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ తో ముడిపడ్డ విషయం ఏదైనా మేరీ సడక్ ఆండ్రాయిడ్ నా వింటే ప్రతి క్షణం. సరళతర ఆర్థిక విధానాలు, పెట్టుబడులకు అనంత అవకాశాలు, సమృద్ధిగా మానవ వనరులు, విశ్వ యవనికపై భారత్ సరికొత్త సంతకం. మేక్ ఇన్ ఇండియా. लाल किले की प्राचीर से विश्व भर में लोगों से कहना चाहता हूं, कम मेक इन इंडिया. మేక్ ఇన్ ఇండియా మీ భవిష్య భారత్ లో ప్రతి 2-4 ఆదివారాలలో రాత్రి 8 గంటలకు. జీవన బంధాలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మేడం, మనం లో ఐక్యూ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం ఇప్పటి వరకు కూడా. చిన్న పిల్లల్లో లో ఐక్యూ ఉంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, వాళ్ళు ఎలా ఉంటారు అనేది మనం తెలుసుకున్నాము. అయితే చిన్నపిల్లలు పెద్ద అయిన తర్వాత కూడా ఇప్పుడు ప్రాబ్లమ్ ని మనం గుర్తించకపోతే పెద్ద అయిన తర్వాత కూడా ప్రాబ్లం ఇంకొంచెం ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా. సో అలాంటప్పుడు లో ఐక్యూతో బాధపడుతున్న పెద్దవాళ్ళలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, వాళ్ళని ఎలా మనం ఇచ్చేయొచ్చు అంటారు? లో ఐక్యూ ఉన్న వాళ్ళు అడల్ట్స్ అయిన తర్వాత జనరల్ గా ఒక జాబ్ లో ఎక్కువగా సెటిల్ అవ్వలేరండి. ఎందుకంటే వాళ్ళకి పదే నేర్చుకుంటే గానీ ఏది అర్థం అవ్వదు. అంటే కొత్త టెక్నాలజీ, కొత్త మార్పులు ఏమైనా జరిగిపోతే వాళ్ళు వెంటనే దానితో కోపప్ అవ్వలేరు. ఇంకా ఎస్పెషల్లీ ఫీమేల్స్ ఉన్నారనుకోండి, ఇళ్లలో చిన్న పనులు అర్థం అవ్వదు, ఎవరితో ఎలాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలో తెలియలేకపోవడము, చిన్న ఖర్చులు అంటే పాల ప్యాకెట్లు తెచ్చుకోవడం, అలాంటివన్నీ కూడా వీళ్ళలో హిండర్ అయిపోతాయి. అంటే మినిమం నెసెసిటీస్ కూడా చాలా వరకు చేసుకోలేరు. అలా వాళ్ళ దైనందిక జీవితం చాలా ఇబ్బంది పాలైపోతుంది. అలాంటి వాళ్ళు ఇంట్లో ఉండడం వల్ల మిగిలిన వాళ్ళు కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాల్సి వస్తుంది. అంటే తలుపులు వేయకపోవడం, కుక్కర్లు ఆఫ్ చేయకపోవడం, ఇలాంటివన్నీ వస్తుంటాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళని మనం ఎలా ట్రైన్ చేసి అంటే రోజువారీ పనుల కన్నా మనం ట్రైన్ చేసే శక్తి మనకు ఉండాలండి. కొన్ని వీటిల్లో రకరకాలు ఉంటాయి. అంటే మైల్డ్ డెఫిసిట్స్, మోడరేట్ డెఫిసిట్స్, సివియర్ డెఫిసిట్స్. మైల్డ్ డెఫిసిట్స్ కన్నా పైన ఉన్న వాళ్ళు ట్రైనబుల్ గ్రూప్ అంటాం. అంటే మనం ఏమైనా ట్రైనింగ్ ఇస్తే నేర్చుకోగలరు. కాబట్టి కొత్తది ఏదైనా చెప్పించాలనుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే నేర్చుకోగలరు. అలా ఏ రేంజ్ లో ఉన్నారో మనం తెలుసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ పరిస్థితిని మనం అర్థం చేసుకోగలిగితే వాళ్ళు వీళ్ళని చిన్న వాటలకి చికాకు కోపం లేకుండా ప్రేమగా చూసుకుంటే వాళ్ళకి వాళ్ళ మీద ఒక ధైర్యం వస్తుంది. ఓకే, నేను చేయగలను, నా వల్ల అవుతుంది, నేను కొత్త విషయాలు నేర్చుకోగలను అని.
ఎప్పుడైతే మనం వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటామో వాళ్ళకి ఇంకా లో సెల్ఫ్ ఎస్టీమ్ అయిపోయి లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయ్యి అసలు బయట రావడం మానేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటిది ఏ రేంజ్ లో ఉన్నారు, వాళ్ళకి ఏం చెప్తే ఏం అర్థమవుతుంది, ఉద్యోగ రీత్యా కానివ్వండి, ఇంట్లో పనుల రీత్యా మనం ఎంతవరకు చెప్పొచ్చు, ఎలా ట్రైన్ చేయొచ్చు అనేది మనం ఎవరైనా క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చక్కగా ఇంట్లో వాళ్ళని ఆ పర్సన్ ని కూడా కూర్చోపెట్టుకొని చక్కగా అన్న అవగాహన ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. అండ్ లెర్నింగ్ డిజబిలిటీస్ కూడా ఎక్కువగా మనం ఈ వర్డ్ వింటూ ఉంటాం మానసిక ఎదుగుదలలో. అదే లెర్నింగ్ డిజబిలిటీస్ అంటే ఏంటి, ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఎలా ఉంటుంది? లెర్నింగ్ డిజబిలిటీస్ అంటే ఏంటంటే చదవడంలో లోపాలు, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీస్ అంటారు సైకాలజీ భాషలో. ఇలాంటి పిల్లలు ఏంటంటే చదువుకోవడం అంటే ఏంటండి, రీడింగ్, రెస్టోరింగ్ అండ్ రిట్రైవింగ్. అంటే రీడింగ్ అంటే చదవడం, రెస్టోరింగ్ అంటే చదివింది జ్ఞాపకం ఉంచుకోవడం, రిట్రైవింగ్ అంటే మనకు అవసరం ఉన్నప్పుడు తెచ్చుకోవడం అనమాట. ఈ మూడిట్లో ఎక్కడో ఒక చోట వీళ్ళకి లోపం ఉంటుందండి లెర్నింగ్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి. అది 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 మనము చాలా చిన్న వయసులోనే గుర్తించవచ్చు. ఇలాంటి పిల్లలకి ఏంటంటే పెన్సిల్ పట్టుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి చాలా చిన్న వయసులో. ఈ బాటిల్స్ మూతలు అవి తీయడానికి కొంచెం ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఫైన్ మోటార్ అంటే చేత్తో చిన్న చిన్నగా చేసే పనులన్నిటికీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే స్కూల్లో జాయిన్ అవ్వగానే వీళ్ళకి BD కన్ఫ్యూజన్ ఉంటుంది. మిర్రర్ ఇమేజ్ రాస్తూ ఉంటారు, 12 బదులు 21 వేసేయడము, లేదంటే J ఎప్పుడు ఇలా రాయాల్సింది ఇలా వెనక్కి రాయడము, ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఇలాంటి పిల్లల్లో ఇంకొక లక్షణం ఏంటంటే క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ కు కూడా తేడా తెలుసుకోలేరు, ఎక్కువగా పాపం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే క్లాస్ వర్క్స్ ఇన్కంప్లీట్ ఉంటాయి, పూర్ హ్యాండ్ రైటింగ్ ఉంటుంది, చాలా పూర్ హ్యాండ్ రైటింగ్ ఉంటుందండి, అసలు మనకు అర్థం కానంతగా హ్యాండ్ రైటింగ్ ఉంటుంది, ఎప్పుడు హ్యాండ్ రైటింగ్ క్లాస్ వర్క్స్ పెండింగే ఉంటాయి. ఇలాంటి పిల్లలు చదవడానికి ఎక్కువ ఇష్టపడతారు, నోట్తో చెప్పడానికి ఇష్టపడతారు, కానీ రాయడానికి ఇష్టపడరు. రాయడానికి ఇష్టపడకపోవడానికి కారణం ఏంటంటే పాపం ఈ ఫైన్ మోటార్ స్కిల్స్ అంటాం, అంటే ఈ చిన్న చిన్న కండరాల్లో వాళ్ళకి పట్టు ఉండదు. అలాంటి వాళ్ళకి మనం ఈ కండరాల ఎదుగుదలకి మనం కావాల్సిన ఎక్సర్సైజెస్ కన్నా మనం చేయించగలిగితే వాళ్ళకి వీటిలో పట్టు పెరుగుతుంది. పట్టు పెరిగినప్పుడు ఏంటంటే హ్యాండ్ రైటింగ్ కొంచెం ఫ్రీగా ఫ్లో అవుతూ ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే బరువైన వస్తువు చేతిలో ఇచ్చి చాలాసేపు ఉంచుకోమన్నట్టుగా వాళ్ళు చాలా బర్డన్గా ఫీల్ అవుతుంటారు. అందుకే రాయడానికి కొంచెం రిలక్టెంట్గా ఉంటారు ఇలాంటి పిల్లలు. సో ఈ చిన్న చిన్నవి ఎప్పుడైతే మనం గుర్తిస్తామో, కొంతమందికి మ్యాథమెటికల్ స్కిల్స్ చాలా తక్కువ ఉంటాయి, అంటే చదవడం రాయడం ఇవన్నీ చాలా చక్కగా చేసేస్తారు. మ్యాథ్స్ అనేటప్పటికల్లా చాలా టైం తీసుకుంటారు నేర్చుకోవడానికి. దాన్ని స్పెసిఫిక్గా మ్యాథ్స్ లెర్నింగ్ డిజబిలిటీస్ అంటారండి. ఈ లెర్నింగ్ డిజబిలిటీస్ ఉన్న పిల్లల్ని మనం తొందరగా కనుక గుర్తించగలిగితే, రెమీడియల్ ట్రైనర్ వాళ్ళ దగ్గర మనం వీళ్ళకి చదువు చెప్పించగలిగితే వాళ్ళు రకరకాల టెక్నిక్స్ యూజ్ చేసి ఇలాంటి పిల్లలకి ఎలా చదువు చెప్పించాలి, ఎలా గుర్తుంచుకునేలా చేసుకోవాలి అనేటివన్నీ నేర్పిస్తారు. ఇంకోటి ఏంటంటే CBSE బోర్డ్ స్కూళ్ళల్లో ఉన్న పిల్లలకైతే ఏ క్లినికల్ సైకాలజిస్ట్ అన్నా సర్టిఫై చేసి చైల్డ్ హ్యాస్ లెర్నింగ్ డిజబిలిటీస్ అని సర్టిఫై చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ అంటే CBSE బోర్డు 1 hour ఎక్స్ట్రా టైం ఇస్తుందండి ఇలాంటి పిల్లలకి ఎగ్జామ్ రాయడం కోసం. ఎందుకంటే వీళ్ళకి రాయడంలో ప్రాబ్లం ఉంటుంది కాబట్టి 1 hour ఎక్స్ట్రా టైం ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే మహారాష్ట్ర గవర్నమెంట్ అలాంటి కొన్ని గవర్నమెంట్స్ ఏం చేశాయంటే వాళ్ళ బదులు ఇంకొకళ్ళు రాయొచ్చు ఎగ్జామ్. అంటే పిల్లవాడు 8వ తరగతి అనుకోండి, 7వ తరగతి పిల్లవాడు ఇచ్చి రాయిపించవచ్చు. అలా మహారాష్ట్ర గవర్నమెంట్ మొన్న మధ్య ఒక లా పాస్ చేసింది. అలా డిఫరెంట్ స్టేట్స్ లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రివిలేజెస్ ఇలాంటి పిల్లలకి ఇచ్చారనమాట. వీళ్ళకి ఏంటంటే తెలివి తక్కువతనం కాదండి, వీళ్ళకి పాపం చదువుకోవడంలో మాత్రమే లోపం. ఇంతకుముందే చెప్పాను, రకరకాల పార్ట్స్ ఆఫ్ ద బాడీ బ్రెయిన్ రకరకాల రిప్రజెంటేషన్ ఉంటుంది. వీళ్ళకి చదువుకునే పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ కొంచెం ఎదుగుదలలో లోపం ఉంటుంది అనమాట. కాబట్టి కొంచెం టైం తీసుకొని రాయడం కానివ్వండి, టైం తీసుకొని చదవడం కానివ్వండి చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి పిల్లల్ని అంటే BD కన్ఫ్యూజన్ ఉన్నా, 12 బదులు 21 వేసినా, అలాంటి ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నా వెంటనే గుర్తించి వీలుంటే ఒక సర్టిఫికేషన్ కోసం ఒక క్లినికల్ సైకాలజిస్ట్ని కలిస్తే వాళ్ళు ముందుకు ఎలా తీసుకెళ్లాలి ఇలాంటి పిల్లల్ని అనేది మీకు వివరంగా చెప్పగలరు. ఓకే. ఈ లెర్నింగ్ డిజబిలిటీస్ అంటే ఇప్పుడు స్టూడెంట్ గా ఉన్న టైం వరకే ఉంటాయా, తర్వాత కూడా మళ్ళీ కంటిన్యూ అవుతాయి అంటారా? లెర్నింగ్ డిజబిలిటీస్ ఒకసారి వచ్చాయనుకోండి, మనం మామూలుగా 10th మామూలు చదువు వరకు చదివేయగలరు, డిగ్రీ వరకు చదవగలరు అనమాట. అంటే మనం ఎక్స్ట్రాడినరీగా పెద్ద పెద్ద చదువులు చదవాలంటే కష్టం. కాకపోతే వీళ్ళకి చదవడం రాయడం ఒకటే కష్టం అండి. అదర్ అది కాకుండా ఏదైనా ఆర్ట్స్ ఏమైనా నేర్పించారు, ఇప్పుడు కంప్యూటర్లో ఏదైనా ప్రోగ్రామింగ్ నేర్పిస్తే చాలా చక్కగా నేర్చుకుంటారు. వీళ్ళకి అక్కడ చూసి చదివింది గుర్తుపెట్టుకొని రాయడం కష్టం. అలా కాకుండా క్రియేటివ్ గా చేసే పనులని వీళ్ళు చాలా చక్కగా చేసేస్తూ ఉంటారు. కాబట్టి మనకి ఉద్యోగానికి కానివ్వండి, లేదంటే రెగ్యులర్ పనులకు కానివ్వండి, ఇలాంటి వాళ్ళకి అసలు ఇలాంటి పిల్లలకి అసలు ఇబ్బంది ఉండదు. కాకపోతే మనం ముందే దాన్ని గుర్తించగలిగితే తొందరగా దాన్ని మనం రెక్టిఫై చేసుకోవచ్చు. ఓకే మేడం, ఆటిజం అంటే ఏంటి, మరి దీన్ని ఎలా గుర్తించవచ్చు అంటారు? ఆటిజం అంటే అది పర్వేసివ్ డెవలప్మెంటల్ డిజార్డర్ అంటామండి. అంటే పెరుగుదలలో ఒక డిజార్డర్ అయిపోయింది, అంటే పెరుగుతూ ఉన్నప్పుడు ఒక డిజార్డర్ లోకి వెళ్ళిపోతారు అనమాట పిల్లలు. ఇలాంటి పిల్లలు జనరల్ గా ఎలా ఉంటారంటే పేరు పెట్టి పిలిచినప్పుడు తిరిగి చూడరు. ఫస్ట్ అలా చూసుకోవాలి. ఏదైనా పెద్ద శబ్దం అయితే తప్పితే చిన్న చిన్న చప్పులకు కూడా వెనక్కి తిరిగి చూడరు.
ఏది మాట్లాడుతున్నా కూడా కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడరు. ఎక్కడో వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారనమాట ఆటిస్టిక్ పిల్లలు. ఇంకోటి వీళ్ళది విచిత్రమైనది ఏంటంటే భోజనం వాళ్ళకి కావాల్సిన బొమ్మలు తప్పితే మిగిలిన విషయాలు ఏది వీళ్ళు పట్టించుకోరు. ఏదైనా కావాలి అన్నప్పుడు వాళ్ళ చేయితో చూపించరు, వేరే వాళ్ళు అంటే పేరెంట్స్ చేయి ఇలా పట్టుకుని వాళ్ళకి ఏం కావాలో అది చూపిస్తారు. అంటే వీళ్ళ వేలు పట్టి అంటే ఇండెక్స్ ఫింగర్ యూజ్ చేసే అలవాటు వీళ్ళకు ఉండదండి. మిగిలిన పిల్లల్ని చూస్తే వాళ్ళతో వెళ్దాము, వాళ్ళని పట్టుకుందాము, కొంతమంది చిన్న చిన్న పిల్లలు బాగా టచ్ చేసి అలా మాట్లాడుతుంటారు. ఇలాంటి పిల్లలు తొందరగా మిగిలిన పిల్లలతో కలవలేరు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే స్పీచ్ చాలా డిలే అయిపోతుంది, ఒక్కొక్కసారి రాను కూడా రాదు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళలో ఎక్కువ తిరిగే వస్తువులు అంటే చాలా ఇష్టం ఉంటాయి వాళ్ళకి. అంటే మీరు ఏ వస్తువు అయినా ఇవ్వండి వాళ్ళు దాన్ని తిప్పుతారు. ఇంకోటి కార్లు అలాంటి బొమ్మలు ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే కార్లు ఇలా నడపడం బదులు వాళ్ళు చక్రాన్ని తిప్పుతూ చాలా ఎంజాయ్ చేస్తుంటారు. పెద్ద పెద్ద లైట్స్ అంటే వీళ్ళకి చాలా ఇష్టం ఉంటాయి. గాలి వచ్చేవంటే చాలా ఇష్టం. అంటే బైక్ మీద వెళ్ళడం కానివ్వండి, కారులో వెళ్ళడం కానివ్వండి, ఉయ్యాలు ఊగడం కానివ్వండి, ఇలాంటివన్నీ చాలా ఇష్టం ఉంటాయి. కొంతమందికి కొంచెము సివియర్ ఆటిజం ఉన్న పిల్లలైతే అబ్నార్మల్ బిహేవియర్ కూడా ఉంటుంది. అంటే కాళ్ళు చేతులు ఆడిచ్చడం కానివ్వండి, లేదంటే ఊరికే కారణం లేకుండా జంప్ చేయడం కానివ్వండి, విపరీతంగా అరవడం కానివ్వండి, ఇలాంటివి తలుపులు బాదడము, లేదంటే వస్తువులు పడేయడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. వీళ్ళకి ఇంకోటి సమస్య ఏంటంటే ఎమోషనల్ బాండింగ్ ఉండదు. మా అబ్బాయి ఎవరి దగ్గరైనా ఉండిపోతాడు, మా అమ్మ ఎవరి దగ్గరైనా ఉండిపోతుందని పేరెంట్స్ చాలా గర్వంగా చెప్తుంటారు. అలా లేకపోవడం కూడా ఒక సమస్యేనండి. ఎవరితో అయితే మనం రెగ్యులర్గా ఉంటున్నామో వాళ్ళతో మనకు ఎమోషనల్ బాండింగ్ ఉండాలి. ఈ ఆటిస్టిక్ పిల్లల్లో ఎమోషనల్ బాండింగ్ ఉండదు. ఎమోషనల్ బాండింగ్ లేదంటే ఏంటంటే వాళ్ళని తల్లిదండ్రిని అంటే వాళ్ళతో ఉన్న వాళ్ళని కూడా టేబుల్స్ చైర్స్ లాగా చూస్తారని అనుకోవచ్చు అనమాట. వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు, ఎవరిని డిస్టర్బ్ చేయడు, ఎప్పుడు గొడవ చేయడు, వాళ్ళకేవో 4 బొమ్మలు ఇచ్చేస్తే ఆడుకుంటారు అని పేరెంట్స్ చాలా గర్వంగా చెప్పుకుంటారు. దయచేసి అలాంటివన్నీ నమ్మకండి. అలా వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నారంటే మేబీ దెర్ ఈజ్ ఎ ఫీచర్ ఆఫ్ ఆటిజం. కాబట్టి దాన్ని వీలున్నంత త్వరగా గుర్తించవచ్చు. మనం 18 నెలల పిల్లలు అప్పటి నుంచి ఈ ఆటిజంని గుర్తించవచ్చు. ఎంత త్వరగా గుర్తిస్తే ఈ మానసిక ఎదుగుదలలోని లోపాలు అంత చక్కగా మనం పిల్లవాడిని 100% అభివృద్ధి చేయగలం. ఎంత లేటుగా గుర్తిస్తే అంత లేట్ అవుతూ ఉంటాయండి. ఓకే మేడం, ఈ టాపిక్ గురించి మరింత డిస్కస్ చేసుకుని కాలర్స్ ని కూడా ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ చేసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. జీవన బంధాలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో ఇప్పుడు మరొక చిన్న విరామం. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన గ్రామాల్లో ఉండే మనకు ప్రగతి బాటలు తెరిచింది. రోడ్ల మీద కోతులు ఫోటోలు తీస్తున్నావేంట్రా, ఏదైనా విశేషమా? అరే బాబాయ్, నా మొబైల్ ఫోన్ లో మేరీ సడక్ యాప్ ఉంది. దాని ద్వారా ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన గురించిన ఏ సమాచారమైనా ప్రభుత్వానికి పంపొచ్చు. రోడ్ల గురించిన సలహాలు లేదా ఫిర్యాదుల మీద ప్రభుత్వం ఆవశ్యక చర్యలు తీసుకుంటుంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ తో ముడిపడ్డ విషయం ఏదైనా మేరీ సడక్ ఆండ్రాయిడ్ నా వింటే ప్రతి క్షణం. కొత్త ఊహలు, సరికొత్త దారులు, భిన్న మార్గాలు, విభిన్న అవకాశాలు, సాంకేతిక పురోభివృద్ధి, ఉపాధి అవకాశాలు, రోజు రోజుకి మారిపోతున్న ట్రెండ్. ఏ మార్గాన్ని ఎంచుకోవాలి? బంగారు భవితకి పునాది ఏది? ఏ దారిలో వెళ్తే విజయం వరిస్తుంది? సహేతుకమైన సలహాలు, నిపుణుల విశ్లేషణ. ఐటీ ట్రెండ్స్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ ప్రతి శనివారం మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వరకు దూరదర్శన్ యాదగిరిలో. జీవన బంధాలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మేడం, మన ప్రోగ్రామ్ లో ఫస్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు గంగాధరం అండి. ఎక్కడి నుంచి? నాగాలండి. సరే అండి, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసి మీ డౌట్ ఏంటో అడగండి. అనిత గారు ఉన్నారు, మాట్లాడండి. సరే, చెప్పండి. నాకు కొంచెం భయం ఎక్కువండి. ఓకే, హలో వింటున్నామండి, చెప్పండి. క్లియర్ గా చెప్పేసేయండి ఫస్ట్. నాకు భయం, ఏదైనా కొంచెం శబ్దం వస్తే భయంగా ఉంటుందండి. ఓకే, ఏదన్నా టపాసులు పేల్చినా లేకపోతే ఏదైనా శబ్దం వస్తే బాగా ఉలికి పడుతూ ఉంటాము. ఓకే,
అది బ్రెయిన్ తేడా అన్నారు, దాని గురించి కొంచెం తెలుసుకుందాం. ఓకే గంగాధర్ గారు, మీరు ఇప్పుడు శబ్దం వస్తే భయపడుతున్నారు అన్నారు, చిన్నప్పటి నుంచి ఉందా లేదంటే ఇప్పుడు సడన్ గా అలాంటిది ఏమైనా స్టార్ట్ అయిందా? చిన్నప్పటి నుంచి పుట్టుకతోనే వచ్చిందండి. మరి చిన్నప్పటి నుంచి ఎన్నో దీపావళిలు చూసింటారు కదా, మళ్ళీ ఇప్పుడు టపాసులు చూస్తే భయపడుతున్నారంటే మీరు దాన్ని ఎప్పుడు అవాయిడ్ చేస్తూ ఉంటారు. అంటే ఏంటంటే ఏ చప్పుడు వస్తుందని అనిపించినప్పుడల్లా మీరు వెనక్కి వెళ్ళిపోతున్నారు. అంటే మీ బ్రెయిన్ కి ఆ శబ్దాలు అనేది అసలు అలవాటు చేయలేదండి. మెల్లిమెల్లిగా కొంచెం పెద్ద సౌండ్ లో పాటలు వినడం కానివ్వండి, కొంచెం హారన్లు ఉన్న చోట ఒక 5 నిమిషాలు నిల్చోవడం, అలా మెల్లిమెల్లిగా అలవాటు చేసుకున్నారంటే అలవాటు అవుతుందండి. అంతేగాని బ్రెయిన్ లో ఇలాంటి శబ్దం అంటే భయపడే పిల్లలు అసలు చదువుకోవడం, మాట్లాడడం ఇవన్నీ రావండి. కాబట్టి అలాంటి సమస్య ఏం లేదండి. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ గంగాధర్ గారు. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. మందులు ఏమి ఉండవండి, మీ బ్రెయిన్ శబ్దాలకు అలవాటు చేయడమేనండి, చిన్నపాటి ఎక్సర్సైజ్ అంతే. ఓకే, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో. ఓకే మేడం, కాల్ కట్ అయిపోయింది. అయితే మనం ఇంతకు ముందు ఆటిజం గురించి మాట్లాడుతూ ఉన్నాం. మాటలు తొందరగా రాకపోతే కూడా ఆటిజం అని అన్నారు. అయితే కొంతమంది పిల్లల్లో ఇప్పుడు 3 years 4 years దాటిన తర్వాత కూడా వాళ్ళు ఎక్కువగా మాట్లాడడం అంటే మాటలు రాకుండా ఉంటాయి. అలాంటప్పుడు ఆటిజంతో బాధపడుతున్నారని పేరెంట్స్ అనుకోవచ్చు అంటారా? మామూలుగా మనకి సోషల్ స్టిగ్మా అంటే ఏంటంటే మన సొసైటీ అంతా ఏం నమ్ముతుంది అంటే మగపిల్లలు అయితే లేట్ గా మాట్లాడతారు, అమ్మాయిలు అయితే చాలా త్వరగా మాట్లాడతారు. ఆ లేటు త్వరగా అంటూ ఏముండదండి, 1 or 2 months డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. చాలా పెద్దవాళ్ళు ఉన్న ఇళ్లలో ఏం చెప్తుంటారంటే వాళ్ళ నాన్న అంతేలే, వాళ్ళ తాతగారు అంతేలే, అలా అని అసలు పిల్లల్ని వేరే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లరు. దానివల్ల ఏమవుతుందంటే అది ఆటిజమా లేదంటే ఓన్లీ మాట్లాడడంలో లోపమా అని తెలియదండి. మాట్లాడడంలో లోపంలో కొన్నిసార్లు ఏమవుతుందంటే వినికిడి శక్తి లేకపోవడం వల్ల కూడా పిల్లలు నేర్చుకోలేరు. నేను ఆల్రెడీ చెప్పాను, బ్రెయిన్ ని మనం స్టిమ్యులేట్ చేయాలంటే ప్రేరణ కలిగించాలి. ఒక్కొక్కసారి అవకాశం ఉండదన్నమాట. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా వేలు పెట్టి చూపాగానే వాళ్ళకి ఏది కావాలో అది ఇచ్చేస్తారు. అంటే పిల్లవాడికి మనం ఎప్పుడు అవకాశం ఇవ్వలేదు, మాట్లాడే అవకాశం మనం కల్పించలేదు. ఏదైనా సరే పిల్లలకి మనం అవకాశం కల్పించాలి. ఏం కావాలి నీకు, ఏది కావాలి, హీ హ్యాస్ టు యూజ్ అంటే నాలుక ఎలా మడిస్తే ఏం సౌండ్ వస్తుంది, పెదాలు ఏది కలిపితే ఏం సౌండ్ వస్తుంది అనేది మనం మెల్లిమెల్లిగా పిల్లవాడికి అర్థమయ్యేటట్టు చేస్తూ ఉండాలి. అంటే చిన్నగా మాట్లాడినప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయడం కానివ్వండి, ఇలాంటిది. ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే చాలా వరకు 3 నెలల పిల్లల దగ్గర నుంచి మనం అందరం స్క్రీన్స్ ఇచ్చేస్తూ ఉంటారండి. పిల్లవాడు ఏడవకపోతే నార్మల్, అది మనకి ఇప్పుడు సమాజంలో ఉన్న కండిషన్. పిల్లవాడు ఏడవడం సహజం అండి, ఇన్ఫెక్షన్స్ రావడం సహజం. కాబట్టి దయచేసి స్క్రీన్స్ కి దూరంగా ఉండండి. స్క్రీన్స్ కి చాలా దగ్గరగా ఉన్న పిల్లలకి మాటల్లో లోపాలు వస్తాయి, సెన్సిబుల్ టాక్ ఉండదు. అంటే ఏ విషయంలో ఏం మాట్లాడాలన్న విషయం వాళ్ళకి తెలియదు. కాబట్టి సెన్సిబుల్ టాక్ తగ్గిపోతుంది. కాబట్టి స్క్రీన్ కి దూరంగా ఉంచండి. స్క్రీన్ అంటే మొబైల్, ఐఫోన్, ఐప్యాడ్ ఇంక్లూడింగ్ వీడియో గేమ్స్, టీవీ, వీటన్నిటికీ 6 ఏళ్ల వరకు దూరంగా ఉంచండి. అప్పుడు మాటలు బాగా త్వరగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే పిల్లవాడికి చుట్టుపక్కల ఏం జరుగుతుందో చూస్తూ ఉంటాడు, అర్థం చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి అడగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. టీవీ ముందు కూర్చుంటాడు, మీరు ఏం పెడితే అది తింటాడు, ఏ బొమ్మలు ఇస్తే వాటితో ఆడుకుంటాడు. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు జయరామ్ అండి, మేము హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే అండి, మీ డౌట్ ఏంటో అడగండి. అనిత గారు ఉన్నారు. అతను ప్రాబ్లం ఏంటంటే మాటలు చాలా లోగా వస్తున్నాయి, అంటే స్లోగా వస్తున్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ 5th year పడింది. ఓకే, నోరు కొంచెము తిరగట్లేదు, అంటే ఏమంటారంటే నైట్ పూట ఉలిక్కి పడడం కానీ అలా చేస్తున్నారండి. ఓకే, జయరామ్ గారు బాబా పాప అండి? బాబు అండి. ఓకే, బాబుకి 5 ఏళ్ళు వచ్చాయి, మాటలో స్పష్టత లేదు అన్నారు మీరు. మాటలో స్పష్టత లేకపోవడానికి కారణం ఏంటంటే ప్రాపర్ స్టిమ్యులేషన్ లేకపోవడం అండి. స్టిమ్యులేషన్ లేకపోవడం అంటే ఆ పర్టికులర్ నర్వ్స్ ని మనం సరిగ్గా ప్రేరణ కలిగించకపోవడం. సో దీనికి 2-3 టిప్స్ చెప్తానండి, యూ కెన్ జస్ట్ ట్రై అట్ హోమ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏదైనా సరే చేత్తో చూపించినప్పుడు పిల్లవాడికి ఇవ్వకండి. హీ హ్యాస్ టు యూజ్ అట్లీస్ట్ 1 ఆల్ఫాబెట్. ఏదో ఒక ఆల్ఫాబెట్ అన్న, అంటే ఇప్పుడు బిస్కెట్ కావాలనుకోండి, బా అన్నా సరే ఇచ్చేయచ్చు. ఎప్పుడు చూపిస్తే అప్పుడు ఇచ్చేస్తే ఏమవుతుందంటే పిల్లవాడికి మాట్లాడే అవకాశమే కోల్పోతాడు. అంటే ఇక మాట్లాడే అవసరం రాదనమాట వాడికి. కాబట్టి అలాంటివి చేయకండి. ఇంకోటి ఏంటంటే యూ హ్యావ్ టు టాక్ టు ద చైల్డ్ ఫర్ లాంగ్ టైమ్. మనం బయట వెళ్తున్నాము, బ్లూ కలర్ జీన్స్ వేసుకొని వెళ్తున్నాం, పింక్ కలర్ షూస్ వేసుకొని వెళ్తున్నాం. సో యూ ఆర్ గివింగ్ హిమ్ లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద వర్బల్ ఎబిలిటీస్. అది ఒకటి. ఎదురుగుండా కూర్చోబెట్టుకొని రకరకాల సౌండ్స్ చేసి బాబుని చేయమని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైనా చేసినప్పుడు హైఫై ఇవ్వడము, శబాష్ నానా, వెరీ గుడ్ అండము, ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలండి. ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మెల్లిగా డెవలప్ అవుతుంది. అంటే 6 years లోపు ఉన్నారు కాబట్టి డెవలప్ అవుతుంది. అలా అవ్వలేదు అని మీకు అనుమానంగా ఉండి కొంచెం స్లో అవుతుందండి. ఎందుకంటే కొంచెం ఆల్రెడీ 5 years వచ్చేసాయి కాబట్టి కొంచెం స్లోగా ఉంటుంది. కాకపోతే ఇంట్లో మనం ఎంత ప్రేరణ కలిగిస్తాం అంత ఫాస్ట్ గా మాట్లాడుకుంటారు.
ఇంకొక చిన్న చిట్కా ఏంటంటే వీలుంటే మిగిలిన పిల్లలు ఎక్కువగా ఉన్న చోట అంటే పార్క్స్ కానివ్వండి, ప్లే స్కూల్ కానివ్వండి తీసుకెళ్తుంటే అక్కడ మిగిలిన పిల్లల్ని చూసి త్వరగా నేర్చుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. అంటే స్కూల్కి వెళ్తున్నాడు అండి. ఓకే ఫైన్. ఓకేనండి. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడతాం. హలో హలో నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఖమ్మం జిల్లా అండి, నేలకొండపల్లి. నా పేరు మోహన్ రావు అండి. ఓకే అండి, చెప్పండి మీ డౌట్ ఏంటో అడగండి. బాబు వయసు 9 సంవత్సరాలు మేడం. ఓకే. అయితే ఏదైనా ఒక విషయం అంతా దాని మీద పూర్తి కాన్సన్ట్రేషన్ చేస్తాడు, మిగతా అన్ని నిర్లక్ష్యం చేస్తాడు మేడం. ఫర్ ఎగ్జాంపుల్ టీవీ చూసినా, సినిమా చూసినా, చదివినా కూడా ఎంత చదువుతాడు మేడం. అంటే మిగతా విషయాలకు మళ్ళీ నెగ్లిజెన్స్ ఎక్కువ అవుతుంది. అల్లరి చేసినా కూడా పర్ఫెక్ట్ చేస్తాడు మేడం. ఒక వర్క్ మాత్రం పర్ఫెక్ట్ చేస్తాడు, మిగతా అన్ని డెలికేట్ అవుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరామ్ సీరియల్ చూస్తున్నాం మేడం, ఆంజనేయ స్వామిది. తన ప్రోగ్రెస్ కార్డు కూడా శ్రీరాముని గోళ్ళ కంటించుకోవటం, అట్లా సినిమా చూస్తే ఆ రకంగానే. నాన్నకు ప్రేమతో సినిమా చూసినప్పుడు అలా నాన్నలాగుండా ఆ డాడీ మీ ఉండాలి మేము కొడుకున్నాం, అట్లా ఎందుకు మేడం భయం. వయసు మాత్రం 9 సంవత్సరాలు. విషయంలో బాగా డెప్త్ పోతాడు, మిగతా విషయాలన్నీ నెగ్లెక్షన్ చేస్తాడు. చదివినా కూడా చదువుతాడు మేడం, తప్పడే చదువుతాడు. ఓకే, మీరు డెప్త్ గా పోతారని చెప్పారండి. డెప్త్ గా పోవడం అంటే ఏంటో ఒకసారి చెప్పగలరా? అంటే ఏ విషయం పట్టించుకుంటే దాంట్లోనే ఉండిపోతాడు చాలా సేపు. ఎక్కువ టైం ఎన్ని రోజుల తర్వాత ఎన్ని రోజులు? ఓకే, డిస్కషన్ అదే పదే పదే ఇప్పుడు ఆంజనేయ స్వామి అంత బలవంతుడని, నేను అలా బలంగా ఉన్నానని ఊహించుకోవటం. సినిమా పోయినా చదువుతూ కూడా పర్ఫెక్ట్ ఫస్ట్ నేనే రావాలి అని, సెకండ్ క్లాస్ ఒక్కడు నాకంటే ముందు ఎలా డీల్ చేయాలని అట్ట కూడా అడిగేసేవాడు. ఇప్పుడు ఈ సంవత్సరం చదువు నిర్లక్ష్యం చేశాడు మొత్తం. లాస్ట్ ఇయర్ బాగా చదివేవాడు, ఈ సంవత్సరం అంతా ఈ సీరియల్ ఇలాంటి వాటి మీద కొంచెం క్లాస్ సెట్ కాకపోవటం వల్ల అదేనండి అన్నమాట. అదే సరైన లక్ష్యం లేదనుకోండి. సరైన లక్ష్యం అంటే స్కూల్కి వెళ్ళాలి, హోంవర్క్ చేసుకోవాలి, ఖచ్చితంగా ఈ పనులు ఈ టైంలో చేసుకోవాలి అనే ఇది లేకపోతే పిల్లల్లో జనరల్ గా ఇలాంటివి వస్తుంటాయి. అంటే ఏ పని అయితే చేశారో దాన్నే పదే పదే ఆలోచించుకోవడం. అంటే ఇప్పుడు మీరు చెప్పారు శ్రీరాముడు ఏదో సీరియల్ చూస్తున్నారు, ఆ సీరియల్ చూసిన తర్వాత వెంటనే హోంవర్క్ రాసుకోవాలనో లేదంటే ఇంకేదో పని లేదనుకోండి, దాని గురించి ఆలోచిస్తుంటారు పిల్లలు. అది క్వైట్ న్యాచురల్. కాబట్టి ఏంటంటే మీరు ఒక ప్రణాళిక ఇచ్చేసేయండి పిల్లవాడికి. అంటే ఈ సీరియల్ చూడగానే నువ్వు హోంవర్క్ చేయాలి, హోంవర్క్ చేసిన తర్వాత ఇది చేయాలి, ఇది చేసిన తర్వాత ఇది చేయాలని. చదువు నిర్లక్ష్యం చేస్తున్నాడు అంటే ఏంటి? టీవీ మీద కాన్సన్ట్రేషన్ పెరిగిపోయింది, చదువు మీద లక్ష్యం తగ్గిపోయింది అని. కాబట్టి ఎవరైతే పక్కాగా పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకుంటారో వాళ్ళ లక్ష్యాన్ని మీరు చదువు వైపు కన్నా తిప్పగలిగితే మంచి రిజల్ట్స్ సాధించగలుగుతారు. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తో మాట్లాడదాం. హలో హలో నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు మీర్జా అండి, కోరిస్పాడ్ నుంచి కాల్ చేస్తున్నా. మేడం తో మాట్లాడండి. చెప్పండి మీర్జా గారు. నమస్తే మేడం, మా 4 years బాబు మేడం, 4th year వచ్చింది. ఓకే. బాబుకి ఆల్రెడీ హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్ లో చూపిస్తే ఆటిజం అని చెప్పారు. బ్రెయిన్ డెవలప్మెంట్ లో ప్రాబ్లం లేదు, నర్వ్ సిస్టమ్ లో కూడా ఏం ప్రాబ్లం లేదు, బట్ ఆటిజం అన్నారు. మేడం మీరు ఇందాక ఆటిజం ఉంటే వాళ్ళకి ఐ కాంటాక్ట్ ఉండదు, పేరు పెట్టి పిలిస్తే పలకరు అని అన్నారు. బట్ మా బాబు ఐ కాంటాక్ట్ ఉంటుంది, పేరు పెట్టి పిలిస్తే పలుకుతాడు. మనం చేసే ప్రతి పని బాబు చేస్తాడు, మేం చెప్తే మాత్రం చేయడు. తనకి ఇష్టమై చేస్తే చేస్తాడు. బాబుకి బాత్రూమ్ కి వెళ్ళటం ఇలా అనేది తెలియట్లేదు, ఊరికే తిరుగుతూ ఉంటాడు మేడం. ఆ బాబుకి మెడిసిన్స్ ఏమన్నా ఉంటాయా? ఆటిజం కి మెడిసిన్ ఏముంటదమ్మా? ఆటిజం కి అలా ఓన్లీ స్పెషల్ ఎడ్యుకేటర్ దగ్గర చదువు చెప్పించుకోవడము. వాళ్ళకి ఏంటంటే బిహేవియర్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ కంపల్సరీగా ఇప్పించాలండి. పేరు పెట్టి పిలిస్తే చూడడము లేదంటే అవన్నీ నేను చెప్పినవి ఒక 10-15 లక్షణాలు ఉంటే అన్ని ఉండాల్సిన అవసరం లేదమ్మా, కొన్ని మాత్రమే ఉంటాయి. మీరు చెప్పారు ఇప్పుడు లక్ష్యం లేకుండా తిరగడం, 4 years పిల్లాడు లక్ష్యం లేకుండా తిరగడు. దాంట్లో మీరు చేసింది ఇమిటేట్ చేస్తున్నాడు, కానీ ఇమీడియట్ గా చేయట్లేదు, ఎప్పుడు ఆయనకి ఇష్టం ఉన్నప్పుడు చేస్తున్నాడు. అంటే ఏంటి? తన లోకంలో తనుండి ఎప్పుడు ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు చేస్తున్నాడు. దాన్ని ఇప్పుడు మైల్డ్ ఆటిజమా, మోడరేట్ ఆటిజమా చూడండి. 4 years అంటున్నారు కాబట్టి ఇంకా మీకు 2 years టైం ఉంది. ఖచ్చితంగా అతనికి ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియర్ థెరపీ అండ్ స్పీచ్ థెరపీ ఇప్పించారంటే ఆల్మోస్ట్ 80% వరకు నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. మేడం ఈ పిల్లలకి ఫుడ్ అన్ని పెట్టొచ్చా మేడం? ఫుడ్ లో ఏమన్నా ఆపాల్సినవి ఏమన్నా ఉంటాయా? మామూలుగా కొన్నిసార్లు ఏం చెప్తారంటే వీళ్ళకి కొంచెం లాక్టోస్ ఎలర్జీ ఉంటుంది, షుగర్ ఎక్కువ ఇస్తే ఎక్కువ యాక్టివ్ అయిపోతారు అలా అంటారండి. కాకపోతే ఆటిస్టిక్ చిల్డ్రన్ పెట్టే ఫుడ్ ని మీరు డైటీషియన్ అడిగితే వాళ్ళైతే చక్కగా సలహా చెప్పగలరమ్మా. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాల్ తో మాట్లాడదాం. హలో నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము మెదక్ నుండి చేస్తున్నాం కాల్. సంధ్య నా పేరు. ఓకే సంధ్య గారు మాట్లాడండి, అనిత గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సంధ్య గారు.
ఏదైనా పని చేయాలన్నా చేయలేకపోతాం, ఏదైనా చెయ్యాలి అనిపిస్తుంది కానీ చేయలేకపోతాం, నేర్చుకోవాలి చెయ్యాలి ఒక్కటి అనిపిస్తుంది కానీ చేయలేకపోతాం మేడం మేము. ఎంత వయసు అమ్మా మీకు? మీ వయసు ఎంత సంజయ్ గారు? మాట్లాడకండి సంజయ్ గారు. నా వయసు మేడం 36. 36. మీకు ఏదైనా పని చేయాలి అన్ని చేయాలనిపిస్తుంది? 26. ఓకే. ఏదైనా పని చేయాలనుకుంటారు కానీ చేయలేకపోతారు, అదే కదమ్మా మీ సమస్య? అవును మేడం, నేర్చుకోవాలనిపిస్తుంది, ప్రతి ఒక్క విషయం నేర్చుకోవాలి చెయ్యాలనుకుంటే నేర్చుకోలేకపోతాం. అది ఏదైనా పని నేర్చుకోవాలన్నప్పుడు మీరు ఒక టైం లిమిట్ పెట్టుకోవాలమ్మా. అంటే 3 గంటల్లో నేర్చుకోవాలి, లేదంటే 3 నెలల్లో నేర్చుకోవాలని. నేర్చుకుందాం అంటే అది అలా పోస్ట్ పోన్ అయిపోతూనే ఉంటుంది. అందుట్లో ఆ పని యొక్క ఇంపార్టెన్స్, ఇప్పుడు రేపు గెస్ట్లు వస్తున్నారు, ఈ రోజు ఖచ్చితంగా ఈ కూర నేర్చుకోవాలంటే నేర్చుకుంటారా నేర్చుకోరా అంటే ఏంటంటే అవసరం ఒక్కొక్కసారి అన్ని మనకి నేర్పిస్తుంది. కాబట్టి ఆ పనిలో మీకు అవసరం ఎక్కువ లేదనుకోండి, ఆ పని వల్ల మీకు ఎక్కువ యూజ్ లేదనుకోండి, నేర్చుకోవాలని అనిపించదు. ఇంకోటి ఏంటంటే ఏదైనా టైం లిమిట్ పెట్టుకొని నేర్చుకుంటూ ఉంటే నేర్చుకోవచ్చు. అన్నీ నేర్చేసుకోవాలి, అన్నీ నాకు తెలిసిపోవాలి అనుకోవడం కన్నా ఒకటి తర్వాత ఒకటి అన్ని మీరు ఏమేమి నేర్చుకున్నారో అవన్నీ లిస్ట్ అవుట్ చేసుకొని దాన్ని 1, 2, 3 నెంబర్లు వేసుకొని ఆ నెంబర్ల ప్రకారం ఒక్కొక్కటి కొంచెం టైం లిమిట్ అంటే 1 వీక్ లేదంటే 15 డేస్ టైం పెట్టుకొని అది నేర్చుకున్నంత నేర్చుకోండి. లేదంటే అది మీకు అవసరం లేదో అనుకున్న విషయం అయితే వదిలేసేయండి. అన్ని నేర్చుకోవాలనుకుంటే ఏది నేర్చుకోకుండా ఎండ్ అయిపోతారండి. ఓకే సంధ్య గారు. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తో మాట్లాడదాం. హలో. హలో, నా పేరు చందన అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, అనిత గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం చందన గారు నమస్కారం అండి. మా బాబు ఓవర్ యాక్టివ్ ఉంటాడు మేడం, కొంచెము ఏదైనా ఓడిపోతే విపరీతంగా ఇదైపోతాడు, అది ఏమన్నా ప్రాబ్లం అంటారా చెప్పండి. ఎంత వయసు అండి చందన గారు? 7 అండి. 7 years. అంటే ఓటమి అనేది మీ అబ్బాయికి ఎప్పుడు మీరు చవి చూపించలేదండి. ఓటమి కూడా పిల్లలకి చవి చూపిస్తూ ఉండాలి. అంటే ఓటమిని ఎదుర్కొనే శక్తి వాళ్ళకి రావాలి. ఏం చేస్తే గెలుస్తారో అది మనం చిన్నప్పుడే నేర్పించాలి. చిన్నప్పుడు ఏంటంటే ఏడుస్తున్నాడని మనం ఏదైనా ఇంట్లో చిన్న క్యారమ్స్ చెస్ వాడితే మనం ఓడిపోతూ ఉంటాం, వాళ్ళని గెలుపనిస్తూ ఉంటాం. కాబట్టి వాళ్ళకి ఓటమిని అంగీకరించే శక్తి వాళ్ళు కోల్పోతారు. కాబట్టి ఇప్పుడు కూడా మీరు ఏం చేయొచ్చు అంటే ఎక్సర్సైజ్ లాగా ఇంట్లో చిన్న గేమ్స్ పెట్టుకొని ఒకసారి మీరు గెలవండి, ఒకసారి వాళ్ళ నాన్నగారు గెలుస్తారు, ఒకసారి బాబు గెలుస్తారు. 2 రోజులు ఏడ్చినా 3 రోజులు ఏడ్చినా మెల్లిగా అలవాటు చేసుకుంటాడండి. అది ఓకే. ఇంకొక మా సిస్టర్ బాబు ఉన్నాడండి. చెప్పండి. మీరు ఇందాక లెర్నింగ్ డిజబిలిటీ అన్నారు కదా? అవునండి. అలా వాడికి కూడా కొంచెం లెర్నింగ్ డిజబిలిటీ ఉన్నట్టుంది. ఓకే. తొందరగా అందరితో పాటు ఆడలేడు, అలా నిలబడిగా ఉంటాడు. అలా అని అక్క కూడా వాడిని ఇప్పుడు 3rd క్లాస్ వాడిని హాస్టల్ కేసింది. అయినా కూడా వాడు ఏంటంటే కోపం వచ్చితే అలా వాడికి నచ్చంది చేయకపోతే అలా ఆగిపోయి అలా కూర్చుండిపోతాడు అనమాట, మొండిగా చేస్తుంటాడు. అదేనండి, అది మొండిగా చేయడానికి దాన్ని ఏమంటారండి మరి? వాళ్ళ అంటే యాక్టివ్ గా ఉండలేడు, అందరితో పాటు వాడు యాక్టివ్ గా ఉండలేడు. అదేనండి, ఇప్పుడు దాంట్లో 2-3 రకాలు ఉన్నాయండి. ఒకటి లో ఐక్యూ ఉన్న పిల్లలు కూడా ఇలానే మొండిగా ప్రవర్తిస్తుంది. నేను ఆల్రెడీ చెప్పాను, వాళ్ళకి ప్రవర్తనలో ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, ఎందుకంటే చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కాదు కాబట్టి. రెండోది ఏంటంటే లెర్నింగ్ డిజబిలిటీస్, అంటే మిగిలిన పిల్లలాగా మనం చదువుకోవట్లేదు కాబట్టి అలా కూడా అయిపోతుంటారు. ఇలాంటి పిల్లల్ని హాస్టల్లో కన్నా ఇంట్లో ఉంచుకుంటే మనం దగ్గరుండి చూసుకుంటూ ఉంటే ఎంతవరకు పెరుగుతున్నారు ఎంతవరకు ఎదుగుతున్నారని తెలుస్తుంది. అంటే హాస్టల్లో జరిగే విషయాలు మనకి పూసకొచ్చినట్టు ఎవరు చెప్పరు కదండి. కాబట్టి వీలున్నంత వరకు పిల్లవాడిని మీ దగ్గర ఉంచుకొని రెమిడియల్ ట్రైనర్ కానివ్వండి, లేదంటే ఐక్యూలో ఏమైనా లోపం ఉందా, ఉంటే ఎంతవరకు ఉంది, ఎంతవరకు చదువుకోవచ్చు, ఇలాంటివన్నీ ఏదైనా అసెస్మెంట్ అంటే క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మీకు అసెస్ చేసి కరెక్ట్ గా చెప్తారు. అవునండి, క్లినికల్ సైకాలజిస్ట్ ని కన్సల్ట్ చేయాలండి. నార్మల్ సైకాలజిస్ట్ ఇలాంటి విషయాల్లో ఎక్కువ ఇది ఉండదండి, ట్రైనింగ్ ఉండదండి వాళ్ళకి. రైట్, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం ఇప్పుడు. హలో, నమస్కారం అండి, మీ పేరు? హలో, వినిపిస్తుందండి, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు రమాదేవి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే అండి, మాట్లాడండి. మా పాప లాస్య ప్రియ గురించి మాట్లాడుతున్నాను మేడం. తనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది మేడం, ఎప్పుడు వచ్చిందో తెలియదు, మేము 6 months చూసుకున్నాం. అయితే తనకి అన్ని మా బాగానే ఉన్నాయి కానీ రైట్ హ్యాండ్ పని చేయట్లేదు మేడం. మేము ఫిజియోథెరపీ చేపిస్తున్నాం, ఇప్పుడు 4 years వచ్చాయి. అసలు హ్యాండ్ వస్తుందంటారా మేడం, పట్టుకోగలుగుతుందా? ఫిజియోథెరపీ వాళ్ళైతేనే కరెక్ట్ గా చెప్పగలరమ్మా, ఎందుకంటే అది ఫిజికల్ కండిషన్ కదా. మీరు అది మానసిక సమస్య రాకుండా పాపకి ఎడం చేత్తో రాయడము, ఎడం చేత్తో తినడం అలాంటివన్నీ నేర్పించేసేయండి. అంటే నాకు లోపం ఉంది అని విషయం పిల్లకి తెలియనివ్వకుండా కొంచెం నార్మల్ గా చూసుకుంటే అట్లీస్ట్ తన మీద తనకి నమ్మకం కానివ్వండి, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో పెంచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీరు ఫిజియోథెరపిస్ట్ వాళ్ళని అడిగితే ఖచ్చితంగా చెప్పగలరమ్మా వాళ్ళు ఎన్ని రోజులు చేయించాలి, ఎంత చేయిస్తే ఎంత పట్టు వస్తుంది, ఎంతవరకు చేయగలుగుతుంది అనేది. అంటే ఆ లోపం ఉందని పాపను వేరే వాళ్ళలో కలంనివ్వకపోవడం, లేదంటే దాచేసుకోవడం, ఇలాంటి పనులు చేయకండి.
అప్పుడు ఏమవుతుందంటే ఓకే మేడం, అన్ని బాగానే చేస్తుంది. అదే రైట్ హ్యాండ్ కూడా కొంచెం ఇందాక మీద బాగానే ఇంప్రూవ్ అయింది మనకు ముందు మీద. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. వస్తుందా లేదండి, చిన్న పాప కాబట్టి ఖచ్చితంగా 80% అన్నా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మేడం, నెక్స్ట్ కాలర్స్ తో కూడా మాట్లాడే కన్నా ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. జీవన బంధాలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో ఇప్పుడు మరొక చిన్న విరామం. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గ్రామాల్లో ఉండే మనకు ప్రగతి బాటలు తెరిచింది. రోడ్ల మీద కోతుల ఫోటోలు తీస్తున్నావేంట్రా, ఇదేనా విశేషమా? అరే బాబాయ్, నా మొబైల్ ఫోన్ లో మేరీ సడక్ యాప్ ఉంది. దాని ద్వారా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించిన ఏ సమాచారమైనా ప్రభుత్వానికి పంపొచ్చు. రోడ్ల గురించిన సలహాలు లేదా ఫిర్యాదుల మీద ప్రభుత్వం ఆవశ్యక చర్యలు తీసుకుంటుంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ తో ముడిపడ్డ విషయం ఏదైనా మేరీ సడక్ ఆండ్రాయిడ్ నా వింటే ప్రతి క్షణం. అమ్మా, ఎల్లుండి నేను విదేశానికి వెళ్తున్నానమ్మా. వద్దురా అబ్బాయి, నేను నిన్ను వెళ్ళనివ్వను. నా మనసంతా గాబరాగా ఉంది. నేను అడిగే కదా వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను. ఏమైందమ్మా? ఒరేయ్, ఆ శుభం వచ్చిందిరా. వాళ్ళ అబ్బాయి విదేశానికి వెళ్ళి అక్కడే చిక్కుకుపోయాట. రోజుకి 16 గంటలు పని చేయించుకుని సగం జీతం కూడా ఇవ్వట్లేదట్రా. పాపం పాస్పోర్ట్ కూడా లాగేసుకుని బాగా కొట్టారటరా. వద్దురా అబ్బాయి, నీకేదైనా అయితే నేను భరించలేనురా. అమ్మా ఇలా చెబుతాను. అమ్మా, వాడు నకిలీ ఏజెంట్ ద్వారా వెళ్ళుంటాడు. నేనైతే పూర్తిగా వివరాలన్నీ తెలుసుకున్నాకే వెళ్తున్నాను. నా ఏజెంట్ పేరు ప్రభుత్వ జాబితాలో నమోదైందమ్మా. నా ఏజెంట్ పేరు, పాస్పోర్ట్ కాపీ, నంబరు అన్ని నీకు రాసిచ్చే వెళ్తాను. పనిలో శిక్షణ కూడా బాగానే తీసుకున్నాను. కొద్ది గొప్ప అక్కడి భాష కూడా నేర్చుకున్నాను. నేను మాత్రం అక్కడ చిక్కుకుపోనమ్మా. అవునరా అబ్బాయి, నీకు అక్కడ తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరు కదరా. అమ్మా, అక్కడ భారత ప్రభుత్వ ఆఫీస్ ఉంది. దాన్నే రాయబార కార్యాలయం అంటారు. నేను వెళ్ళగానే వాళ్ళని సంప్రదిస్తానమ్మా. నువ్వేం బెంగ పెట్టుకోకమ్మా, సంతోషంగా పంపించమ్మా నన్ను. అవునండి, విదేశాల్లో ఉద్యోగం పొందండి, సురక్షితంగా వెళ్ళండి, శిక్షణ పొంది వెళ్ళండి. చేరగానే భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించండి. విదేశాల్లో మీ నేస్తం భారతీయ రాయబార కార్యాలయం. జీవన బంధాలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మేడం, ఇప్పుడు కాలర్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు ప్రవీణ అండి, నేను హైదరాబాద్ నుండి చేస్తున్నాను. ఓకే, ప్రవీణ గారు చెప్పండి. మా బాబుకి 2 years అండి. ఇప్పుడు 1 year వరకు మా దగ్గరే ఉన్నాడు. తర్వాత మేమిద్దరం జాబ్ అనేసి అమ్మ వాళ్ళ దగ్గర ఉంటున్నాడు. అయితే ఇంకా వాడు మమ్మల్ని గుర్తుపడతాడు, అన్ని చేస్తాడు. అంటే మళ్ళీ మాకేమనిపిస్తుందంటే తనకేమన్నా ఎదుగుదలలో ఇలా మా పేరెంట్స్ దగ్గర నేను ఉండట్లేదు, అలా ఏమన్నా ఉంటుందా పిల్లలకి, వాళ్ళ బ్రెయిన్ ఎలా ఉంటుంది, అలా దూరంగా ఉంచడం మంచిదేనా అనేసి తెలుసుకోవాలని. కాదండి, ఎదుగుదల నార్మల్ గా ఉందా? అంటే మాట్లాడగలుగుతున్నాడా? నార్మల్ గా అండి, అసలు ఏది ప్రాబ్లం కూడా ఏం లేదు. మాట్లాడగలుగుతున్నాడా? మాట్లాడతాడు, అన్ని చేస్తున్నాడు. పరిగెత్తడం, గెంతడం అన్ని ఉన్నాయండి. కాకపోతే ఎంత ఫ్రీక్వెంట్ గా చూస్తారండి ఉంచితే వాళ్ళకి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, అందరు మా పేరెంట్స్ దగ్గర ఉంటున్నారు, నేను ఉండట్లేదు. ఎంత ఫ్రీక్వెంట్ గా వెళ్తుంటారండి బాబుని చూడడానికి? మేము ఫస్ట్ లో 1 week ఒకసారి వెళ్లే వాళ్ళం అండి. ఇప్పుడు గుర్తుపట్టి ఏడుస్తున్నాడు వచ్చేటప్పుడు అనేసి 15 days ఒకసారి అలా వెళ్తున్నాం. కానీ మేము వచ్చేటప్పుడు చూస్తే ఏడుస్తాడు, లేకపోతే ఇంకేం ఏడవాడు. ఇంకా మళ్ళీ తర్వాత అమ్మ ఏది అని అడిగినా కూడా ఆఫీస్కి వెళ్ళిపోయింది ఇలా చెప్తున్నారు తప్ప ఏడవట్లేదు. అంతా బాగానే ఉంది. కాకపోతే ఒకవేళ వాళ్ళకి ఫ్యూచర్ లో ఏమన్నా ప్రాబ్లమా అనేసి. ఇలాంటి వాళ్ళకి ఫ్యూచర్ లో ఏం ప్రాబ్లం ఉండదండి. ఎక్కువగా మనము పని వాళ్ళ మీద, అంటే ఆయాల మీద కానివ్వండి, నాని మీద కానివ్వండి, ప్లే స్కూల్స్ మీద కానివ్వండి, డే కేర్ సెంటర్స్ మీద ఆధారపడడం కన్నా మన పేరెంట్స్ ఎవరైనా టేక్ కేర్ చేసుకుంటుంటే దానివల్ల సమస్యలు వచ్చే ప్రాబ్లమ్స్ ఉండవండి. మేము ప్లే స్కూల్లో కూడా వద్దు అనేసి, ఇంకా అక్కడ మా ఇంటి దగ్గర కూడా పిల్లలు ఉన్నారు, సో అక్కడ పిల్లలతో ఆడుకుంటూ ఉంటాడు. పెద్దవాళ్ళ దగ్గర ఉన్నప్పుడు 1-2 సమస్యలు ఏంటంటే బిహేవియరల్ ఇష్యూస్ వస్తాయండి. అంటే ప్రవర్తనలో కొంచెం లోపాలు రావచ్చు, ఏది పడితే అది మాట్లాడడం, లేదంటే ఎక్కువ కోపం ప్రదర్శించడం, లేకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎలా పడితే అలా బిహేవ్ చేయడం, ఇలాంటివన్నీ నేర్చుకుంటారు. ఎందుకంటే గ్రాండ్ పేరెంట్స్ కొంచెం గారాభంగా చూసుకుంటుంటారు కదా, కాబట్టి అలాంటివి రాకుండా చూసుకోండి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు పిల్లవాడిని టీవీ దగ్గర వదిలేయకుండా వాడిని ఏదో విధంగా ఎంగేజ్ చేసుకుంటూ ఉండాలి. చిన్న చిన్న కథల పుస్తకాలు అలాంటివి ఇచ్చి మీ మదర్ కానివ్వండి, మీ అత్తగారు ఎవరైతే చూసుకుంటున్నారో
వాళ్ళని చదవమని చెప్పడము, చిన్న చిన్న పజిల్స్ ఇచ్చి ఇద్దరు కూర్చొని ఆడుకోవడము, అలాగా మీరు ఏవేవైతే చేయదలుచుకున్నారో అవన్నీ మీ పేరెంట్స్కో మీ అత్తగారికో చెప్తే వాళ్ళు ఖచ్చితంగా చూసుకుంటారండి. అలా అర్థం చేసుకోకుండా బాధపడతారా అని అనుకోని అవసరం లేదండి. ఎందుకంటే మీరు వాళ్ళని బయట వదిలేదు, మీ పేరెంట్స్ దగ్గరే వదిలేశారు. ఇంకా 3 years కి స్కూల్ పంపించవచ్చా అండి, లేకపోతే 5 years వరకు ఆగాల? అంటే తనకి బ్రెయిన్ డెవలప్మెంట్ కి ఏది బాగుంటుంది అని ఒక చిన్న సజెషన్. 5 years వరకు ఆడుకోవాలి, అలా ఉంటేనే పిల్లలు బాగుంటారు అనేసి నేను బయట చదివాను అనమాట. ప్లే స్కూల్కి వెళ్తే ఏంటంటేనండి సోషలైజేషన్ అలవాటు అవుతుందండి పిల్లలకి. సోషలైజేషన్ అంటే నలుగురితో ఎలా ఉండాలి, నలుగురు ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, ఎలా కూర్చోవాలి, ఎలా నిల్చోవాలి, ఏ మాట అనాలి, ఏ మాట అనకూడదు. ఒక్కొక్కసారి ఏంటంటే ఏదైనా వాళ్ళకి రైట్ కోసం పోట్లాడడం ఇలాంటివన్నీ నేర్చుకుంటారు. ప్లే స్కూల్ ఎవరైనా పిల్లాడు మన బాబుని ఏమన్నా అన్నాడు అనుకోండి, దాన్ని ఎలా కంప్లైంట్ చేయాలి, దాంట్లోంచి ఎలా బయట రావాలి, ఇలాంటి సోషలైజేషన్ స్కిల్స్ అన్ని చిన్న వయసులో వస్తుందండి. అక్కడ ప్లే స్కూల్లో కూడా మీరు ఆటలే ఉంటాయండి, అక్కడ ఏం చెప్పరు, ఓన్లీ ఓరల్ గా రైమ్స్ చెప్తారు. చక్కగా ఇసుక, మంచినీళ్లు ఇలాంటివన్నీ ఇస్తారండి. శాండ్ పిట్, వాటర్ పిల్లల మెదడు పెరుగుదలకి చాలా ఉపయోగపడతాయండి. కాబట్టి అలాంటివి అన్ని రకరకాల బొమ్మలు, గేమ్స్ ఇలాంటివి ఉన్న ప్లే స్కూల్ ఏదైనా చూసి మీరు జాయిన్ చేయొచ్చండి. జాయిన్ చేస్తే సోషలైజేషన్ బాగా పెరుగుతుంది. అయితే 3rd year కి జాయిన్ చేయొచ్చు అంటారు కదా? అది ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క రకంగా జాయిన్ చేసుకుంటున్నాయండి. మీరు ఒక్కసారి చెక్ చేసుకొని జాయిన్ చేయండి. ఓకేనా? ఓకే అండి. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను నర్సాపురం నుంచి ఫోన్ చేస్తున్నాను అండి. నా పేరు ఉషారాణి. ఉషారాణి గారు, ఓకే అడగండి. అనిత గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం గారు, నమస్తే అండి. ఉషారాణి గారు చెప్పండి. మా అబ్బాయి 8th క్లాస్ చదువుతున్నాడండి. ఓకే. 8th క్లాస్ చదువు ఫస్ట్ నుంచి కూడా కాన్వెంట్ లో జాయిన్ చేసాం. కొంచెం కొంచెం గుర్తుండటం, మళ్ళీ లేకపోవటం, తనకు తను రాస్తాడండి. మనం అడిగితే ఏం చెప్పడు. ఎగ్జామ్ లో చూస్తే పేపర్ లో రాస్తాడు, మార్కులు బాగానే వస్తాయి. మళ్ళీ మనం ఏదైనా అడిగామనుకోండి బుక్ చూపించి ఇది ఏంటంటే చెప్పలేడు. తనకు తనే ఏదో రాసేస్తాడో, మనం చెప్పుకుంటే ఏమి రాదు. తర్వాత క్లాస్ లోకి వెళ్తే రాసేస్తున్నాడండి, బోర్డు మీద చూసి రాసేస్తున్నాడండి అంటారు తప్ప మనకి ఏం అర్థం అవట్లేదండి. జ్ఞాపకం వస్తూ ఉండట్లేదండి, ఏది అడిగినా చెప్పలేకపోతున్నాడు. చదువు విషయంలోనే జ్ఞాపకం ఉండట్లేదండి, లేదంటే మిగిలిన విషయాల్లో కూడా జ్ఞాపకం ఉండట్లేదా? అన్ని గుర్తుంటాయండి, అక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది అన్ని చెప్తాడు. కాకపోతే చదువు విషయంలోనే మెయిన్. ఇంకోటి ఏంటంటేనండి కొంచెం లో ఐక్యూ ఉన్నా, లేదంటే లెర్నింగ్ డిజబిలిటీస్ ఉన్నా వాళ్ళ కాపీయింగ్ స్కిల్స్ చాలా బాగుంటాయి. అంటే ఏదైనా చూసి కాపీ కొట్టమంటే చక్కగా కొట్టేస్తారండి. వాళ్ళు సొంతంగా ఏదైనా సొంతంగా చదువుకుని ఆ మాట అర్థం చేసుకుని, ఆ క్వశ్చన్ అర్థం చేసుకుని ఆన్సర్స్ రాయాలంటే మాత్రం ఇలాంటి పిల్లలకి కొంచెం ఇబ్బంది ఉంటుందండి. వీలుంటే ఎవరైనా క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్లి ఒక ఐక్యూ అసెస్మెంట్, ఒక SLD స్క్రీనింగ్ కన్నా చేయించుకుంటే పిల్లలకి సరిపడా ఐక్యూ ఉందా, లేదంటే చదవడంలో ఏమైనా లోపాలు ఉన్నాయా, అంటే లెర్నింగ్ డిజబిలిటీస్ ఏమన్నా ఉన్నాయా అనేది మనకి క్లియర్ గా తెలుస్తుంది. తెలిసిన తర్వాత నిజంగా మీతో ఆటగాయితనంగా ఏమైనా ఆన్సర్స్ చెప్పట్లేదా, నిజంగా స్కూల్లో బాగా చదువుతున్నాడా, లేదంటే ఈ అబ్బాయి చదవలేకపోయినా స్కూల్ వాళ్ళు కప్పిపుచ్చుతున్నారా, ఇలాంటివన్నీ కూడా మనకి క్లియర్ గా తెలిసిపోతాయండి. అంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు క్లారిటీ వస్తుందని చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే, పేరేంటండి మీది? షరీఫ్ అండి. ఓకే అండి, మాట్లాడండి. అనిత గారు ఉన్నారు. మేడం గారు నమస్తే. మేడం గారు నమస్కారం. షరీఫ్, ఏం లేదు మేడం, మా పాపకి సంవత్సరం వచ్చింది. తప్పుడు అడుగులు 11 నెలలకు తప్పుడు అడుగులు వేస్తారన్నా, మంచం పట్టుకుని నడుస్తుంది కానీ ఇండివిజువల్ గా నడవలేకపోతుంది. అత్త మామ అటువంటి నడమంటే అంటుంది. నడవటం అనేది వస్తుందా తొందరగా, లేకపోతే లేట్ అవుతుందా? ఆడ అమ్మాయి అదొకటను. మా బాబు అల్లరి ఎక్కువ అండి. 6 years, వాడు చదువు మీద ధ్యాస ఉండదు, ఎప్పుడు తిరుగుతుంటాడు, ఆట ఆడుతుంటాడు. ఆడుకునే లక్షణాలు ఏం లేవు, బాగానే ఉంటాడు, కానీ ఇదే ఎక్కువ గోల్ చేస్తుంటాడు, ఎక్కువ గోల్ చేస్తుంటాడు. చెప్పింది తినడు, అన్నం తినడు, మనం బలంతాన్ని పెట్టాలా, ఇది ఒక ప్రాబ్లం అండి. అదే పాప పట్టుకుని నడుస్తుంది అన్నారు కాబట్టి విడిగా నిల్చోబెట్టి నిలబడగలుగుతుందా అండి? సపోర్ట్ లేకుండా నిలబడగలుగుతుందా? నిలబడటం లేదండి, నిలబడదా? అయితే ఒక్కసారి మీరు ఎవరైనా ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించండి. ఎందుకంటే కాళ్ళలో ఏమైనా వీక్నెస్ ఉన్నా, మజిల్స్ సరిగ్గా డెవలప్ కాకపోయినా నిలబడే శక్తి తక్కువ ఉంటుందండి. ఎప్పుడైతే ఈ మాట్లాడడం, నిలబడడం ఇవన్నీ కొంచెం లేట్ అవుతాయో బ్రెయిన్ ఎదుగుదలలో కూడా కొంచెం లోపాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఒక ఫిజియోథెరపిస్ట్ కానివ్వండి, ఒక జనరల్ ఫిజిషియన్ దగ్గరికి తీసుకెళ్లారంటే వాళ్ళు చక్కగా చూసి అనలైజ్ చేసి చెప్పగలరు. ఏమన్నా అలాంటివి ఏమన్నా అవసరం ఉంటే వాళ్ళు ఫిజియోథెరపీ ద్వారా అంటే కాళ్ళలో ఉన్న కండరాలకి శక్తినిస్తే ఆటోమేటిక్ గా లేచి నిల్చోగలరండి. ఇంకా బాబు అల్లరి అంటున్నారు. బాబు అల్లరి అంటే అబ్బాయికి ప్రణాళికబద్ధంగా ఏం లేకపోవడము,
లేదంటే పరిగెట్టడం ఎగరడంలో ఆయనకి చాలా సంతోషం ఉండడము, చదువు పట్ల లక్ష్యం లేకపోవడం, ఇంట్లో గారాబం, వీటన్నిటి వల్ల పిల్లలు అలా అయిపోతుంటారు. కాబట్టి కొంచెం గారం తగ్గించండి, క్రమశిక్షణలో పెట్టడానికి ట్రై చేయండి. వీలున్నంత వరకు ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి ఒక్కొక్క యాక్టివిటీ ఇస్తూ ఉన్నారనుకోండి, ఒక ఆట తర్వాత ఇంకోటి, ఇంకోటి తర్వాత ఇంకోటి అలా నేర్చుకుంటుంటాడు. పిల్లలు అలా ఖాళీగా వదిలేసారనుకోండి, వాళ్ళకి పాపం ఏం చేయాలో తెలియక పరిగెట్టడం, ఎగరడం, దూకడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారండి. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను ఎల్బీ నగర్ నుండి మేడం. నా పేరు సరస్వతి అండి. ఓకే అండి, చెప్పండి, మాట్లాడండి అనంత గారితో. నేను ఎల్బీ నగర్ నుండి అండి. చెప్పండి సరస్వతి గారు. నా పేరు సరస్వతి అండి. చెప్పండి సరస్వతి గారు. మా బాబుకు స్లో డెవలపింగ్ ఉందని చెప్పారు మేడం. ఓకే, మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి, డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడండి సరస్వతి గారు. అదే స్లో డెవలపింగ్ ఉందని చెప్పారు మేడం. ఎంత వయసు అమ్మా? ఇప్పుడు 8 years పడ్డాయి మేడం. ఏమేమి చేయలేడు, ఏమేమి చేయగలడు? అన్ని తన పనులు తను చేసుకోగలుగుతాడు మేడం. తన పనులు తను చేసుకుంటాడు అన్నీ, కానీ మాటలు అన్ని సగం కొన్ని సగం సగం మాట్లాడతాడు మేడం. స్కూల్కి వెళ్తున్నాడమ్మా? కొంచెం స్కూల్కి వెళ్తే వెళ్ళట్లేదు మేడం. ఎందుకని పంపించట్లేదు? పంపిస్తున్నాను కానీ ఏం చదవట్లేదు, మాటలు ఏం రావట్లేదు కదా, చదవట్లేదు అని కొంచెం నర్వస్ గా ఫీల్ అవుతున్నాడు మేడం. అదే ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే ఒక ఐక్యూ అసెస్మెంట్ ఎక్కడైనా వీలుంటే చేయించండి అమ్మా. చేయించాం మేడం. స్కోర్ ఎంత వచ్చిందండి? స్కోర్ ఎంత వచ్చిందండి? అన్ని చేయించాము, ఎందులో ఏం లేదు, స్లో డెవలపింగ్ ఉంది, వస్తాయి మా అన్నారు మేడం. స్లో డెవలపింగ్ ఉన్న తర్వాత ఏమేం చేయాలో కూడా చెప్పుంటారు కదండి మీకు, ఇవన్నీ టెస్ట్ చేసిన వాళ్ళు. స్పీచ్ థెరపీ ఇచ్చేయమని చెప్పారు మేడం. అవునండి, స్పీచ్ థెరపీకి పంపించాలి, బిహేవియరల్ థెరపీకి పంపించాలి, ఆక్యుపేషనల్ థెరపీ పంపించాలి, రెమిడియల్ ట్రైనింగ్ కి ఇప్పించాలి. ఇలాంటివన్నీ ఇప్పిస్తేనే ఇలాంటి పిల్లలు మెల్లిగా డెవలప్ అవుతూ ఉంటారండి. స్కూల్ కి పంపించకుండా మీరు ఇంట్లో ఉంచుకుంటే ఉండవలసిన పెరుగుదల కూడా మెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది. వెళ్తున్నారు మేడం, ఇప్పుడు నేను 3 years అండి స్పీచ్ ఇప్పిస్తున్నాను మేడం. కొన్ని అంటాడు, కొన్ని ఏమో అనొచ్చినాయి కూడా, నేను అనను అని నా దగ్గర ఇంకా అనను అని మొండి చేస్తాడు మేడం. అదేనండి, అంతే. ఏంటంటే స్పీచ్ థెరపిస్ట్ లో స్పీచ్ థెరపీ వాళ్ళు ఏం చెప్పిస్తున్నారో మీరు అది ఇంట్లో ప్రాక్టీస్ చేయాలండి. మొండికేసినప్పుడు మీరు మాట్లాడడం మానేయడం, లేదంటే మీ హావభావాల ద్వారా మీరు అబ్బాయి ఎదురు మాట్లాడడం మీకు నచ్చడం లేదు అన్న విషయాన్ని తెలియజెప్పించండి. కొంచెం బిహేవియర్, అందుకే బిహేవియర్ థెరపీ ఇంపార్టెంట్. ఇలాంటి పిల్లల్లో బిహేవియర్ ఇష్యూస్ చాలా ఉంటాయి కాబట్టి బిహేవియర్ థెరపీ ఇప్పించారంటే చక్కగా ఆ బిహేవియర్ ని మీరు ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు, అంటే మనకు అవసరం లేని బిహేవియర్ ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు, అవసరం ఉన్న బిహేవియర్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది ఆ థెరపిస్ట్ మీకు నేర్పిస్తారండి. ఒక్కసారి అలాంటివి ఏమైనా ట్రై చేయండి, స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియర్ థెరపీ. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో, సరే మేడం. నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చిత్తూరు డిస్ట్రిక్ట్ అండి. పేరు? రెడ్డమ్మ. సరే అండి, మాట్లాడండి అనిత గారితో. రెడ్డమ్మ గారు చెప్పండి. హలో, చెప్పండి రెడ్డమ్మ గారు. చెప్తాం మేడం. సమస్య ఏంటండి, మాట్లాడండి, టీవీ చూస్తూ మాట్లాడకండి. హలో రెడ్డమ్మ గారు. సరే మేడం, ఫోన్ లో చెప్పండి డైరెక్ట్. మేడం, మా బాబు వచ్చి 19 years మేడం. బాబు వచ్చి 19 years. నా దగ్గర మాత్రము ఏదో పెద్ద తెలుగు మనుషుల్లాగే ఉంటాడు, కానీ బయట వెళ్ళాడంటే అక్కడ చాలా ఏమో ఒక్కరేమన్నా చిన్న మాట అంటే కూడా బాధపడిపోతూ టెన్షన్ గా అట్లే ఏమో వాళ్ళంతా కొట్టేసినట్లు బాధపడేసి వచ్చి ఇంట్లో సతాయిస్తున్నాడు. దీనికంతా ఎందుకు మేడం ఇట్లా? కారణం ఏమి? బాగా చదువుకుంటున్నాడమ్మా. 10th లో వచ్చి ఒక సబ్జెక్ట్ పోయింటే కట్టి రాశాడు మేడం, పాస్ అయ్యాడు. ఇప్పుడు ఇంటర్ కి ఎక్కడన్నా చేర్చాలి, వయసు కూడా ఇప్పుడు డిగ్రీలో చేరాల్సిన వయసులో ఇంటర్ ఫస్ట్ ఇయర్ కి వెళ్తాను. అదేనమ్మా, అంటే చదువు కొంచెం స్లో అయిపోయింది. స్లో అయింది అంటే ఏమన్నా అంటే ఐక్యూలో ఏమన్నా తేడాలు ఉన్నాయేమో ఫస్ట్ గమనించాలమ్మా. ఇలా ఐక్యూలో తేడా అంటే కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే అందరూ మనల్ని విమర్శిస్తున్నారనో, లేదంటే అందరూ మనల్ని ఏదో ఒక మాట అంటున్నారని ఎక్కువ చూస్తూ ఉంటారు. అంటే వాళ్ళు అన్నన్నా అనకపోయినా వీళ్ళు అలా ఫీల్ అయిపోతూ ఉంటారు అనమాట. ఆ హావభావాలని బయట ఎలా చెప్పాలో తెలియక మీ దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటారు. కాబట్టి ఐక్యూ నార్మల్ గా ఉందో లేదో చూడండి. అంటే చదువులో వెనకబడ్డం కూడా ఐక్యూ తక్కువ ఉండడం వల్ల కూడా అయి ఉండొచ్చు. అలా ఐక్యూ తక్కువ ఉన్న వాళ్ళకి నేషనల్ ఓపెన్ స్కూల్ అనే ఒకటి ఉంటదమ్మా, దాని ద్వారా మనం చదువు చెప్పించవచ్చు. 10th అయిపోయింది అంటున్నారు కాబట్టి ఇంకా ఎన్ఓఎస్ కూడా పనికిరాదు. ఇంకా ఇలాంటి పిల్లలకి ఏం చదివించాలంటే ఆక్యుపేషనల్ థెరపీ,
అంటే ఒక ఉద్యోగరీత్యా ఏమేమి నేర్చుకోవచ్చో అలాంటి థెరపిస్ట్ దగ్గరికి ఎవరికైనా తీసుకెళ్తే వాళ్ళు ఇలాంటి అంటే అబ్బాయి ఐక్యూ ఎక్కడుంది, ఏమేమి పనులు అయితే చేయగలరా, అంటే కంప్యూటర్ పని చేయగలరా, లేదంటే ఇంకా ఏ విధమైన ఆక్యుపేషన్స్ ఏమైనా ఇంజనీర్ వెల్డింగ్ కానివ్వండి, ఐటీఐ కానివ్వండి, అలాంటివి ఏమన్నా నేర్చుకోగలరా తెలుసుకుని అలాంటి వాటిలో పెట్టించేస్తే డైరెక్ట్ గా ఇంక వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవచ్చు. మనకి మిగిలిన డిగ్రీలు అలాంటి చదువుకోవడం అంటే మనం డిస్టెన్స్ లో అయినా చదువుకోవచ్చు అండి. ఓకే, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో. ఓకే మేడం, కాల్ కట్ అయిపోయింది. హలో, నమస్కారం అండి, చెప్పండి. మేడం నా ఏలూరు నుంచి మేడం. చెప్పండి. మా బాబుకి 6 years మేడం. చెప్పండి. అయితే డాక్టర్ గారు చూపిస్తే హైపర్ యాక్టివిటీ అన్నారండి. ఓకే. బాబుకి ఏమో మాటలు రావట్లేదు మేడం. అది సరే అని చెప్పేసి మళ్ళీ తలంతా స్కానింగ్ చేయించి చూపించాం ఎలా ఉంటదని. ఏ ప్రాబ్లం లేదు అన్నారు. అవునండి. మాట అత్తమాన అటు ఇటు తిరుగుతాడు, ఒక చోట కూర్చోబెట్టడం కష్టం అవుతుంది. అదే మాటలు అసలు రావమ్మా, ఆయనకు వచ్చిన మాటలు మాత్రం మాట్లాడగలడా? ఆయన వచ్చిన మాటలు అంటే ఎప్పుడో 3 years ఎప్పుడో అమ్మ ఒకసారి అన్నాడు అంతే. ఇప్పుడు అసలు ఏదైనా కావాలంటే ఎలా అడుగుతుంటాడమ్మా మిమ్మల్ని? నన్ను లాక్కెళ్ళిపోయి వాటర్ కావాలంటే వాటర్ బింది కిందిగా ఏదైనా వాటర్ చూపిస్తాడు. అదేనండి, చేత్తోనే నన్ను లాక్కెళ్ళిపోతాడు, ఏది కావాలన్నా నన్ను లాక్కెళ్ళిపోతాడు కానీ అది కావాలి అని అడగడు. ఒక్కసారి మీరు ఎవరైనా మీ దగ్గరలో ఎవరైనా క్లినికల్ సైకాలజిస్ట్ ఉంటే ఆటిజమా లేదంటే లో ఐక్యూ ఇవి రెండు ఒకసారి చూపించుకోండి. ఆటిజం ఉన్న పిల్లల్లో కూడా ఇలాంటి లక్షణాలు ఉంటాయి కాబట్టి అదైనా అయి ఉండొచ్చు, లేదంటే లో ఐక్యూ అంటే స్పీచ్ డిలే కూడా కొంతమందికి ఉంటుంది. అంటే మాట్లాడవలసిన పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ని మీరు సరిగా స్టిమ్యులేట్ చేయకుండా, అంటే ఆ అబ్బాయికి ఎప్పుడు మీరు అవకాశం ఇవ్వలేదు మాట్లాడడానికి. బిందు చూపించగానే మీరు మంచినీళ్ళు ఇచ్చేస్తున్నారు కాబట్టి బిందు చూపించినా ఏం కావాలని అడిగి మంచినీళ్ళు అంటేనే ఇచ్చే పరిస్థితి రావాలి. అంటే మొత్తం ఒక వర్డ్ అంతా చెప్పలేరు కాబట్టి అట్లీస్ట్ ఒక ఆల్ఫాబెట్ అన్నా అనగలిగితే అప్పుడు మీరు అబ్బాయికి మంచినీళ్ళు ఇవ్వాలి. అలాంటి ట్రైనింగ్ అంతా స్పీచ్ థెరపిస్ట్ అయితే చెప్పగలరు, లేదంటే ఎవరైనా క్లినికల్ సైకాలజిస్ట్ అయితే మీకు వివరంగా చెప్పగలరమ్మా అది ఆటిజమా కాదా, లేకపోతే లో ఐక్యూవా, లేదంటే ఓన్లీ స్పీచ్ డిజబిలిటీ. నా స్పీచ్ డిజబిలిటీ కూడా కొంతమందికి ఉంటుంది, అంటే మిగిలిన పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ బాగానే ఉంటుంది కానీ మాట్లాడే పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ మాత్రం సరిగ్గా పనిచేయదమ్మా. కాబట్టి అలాంటివి ఏమైనా ఉన్నాయేమో మీరు క్లారిటీగా వాళ్ళ దగ్గర అయితే తెలుసుకోగలరు. ఓకే, అనిత ఆర్య గారు చాలా ఇంపార్టెంట్ విషయాలు తెలియజేశారు. పిల్లల్లో వాళ్ళ మానసిక ఎదుగుదలలో లోపాలు ఎలా ఉంటాయి, అవి పేరెంట్స్ చాలా మందికి కూడా అది అవగాహన ఉండదు. కాబట్టి ఈ రోజు మన ప్రోగ్రామ్ ద్వారా ఎంతో మంది పేరెంట్స్ కి అవగాహన కలిగించారు మీరు. సో మానసిక ఎదుగుదలకు సంబంధించి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. చూసారు కదండి, పిల్లలు మానసిక ఎదుగుదలలో ఎలాంటి లోపాలు ఉంటాయి, తల్లిదండ్రులు ఎలా చేయొచ్చు, ఏమేమి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి, ఎటువంటి ట్రీట్మెంట్ అందించవచ్చు అనేది ఈ రోజు మనం లైవ్ లో తెలుసుకున్నాము. జీవన బంధాలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.